హలో నమస్తే. వెల్కమ్ టు ఇండియా వర్సెస్ కెనడా ప్రీ మ్యాచ్ షో. నేను ఇండియా వర్సెస్ యుఎస్ఏ గురించి ఏం మాట్లాడా, ఇండియా వర్సెస్ కెనడా గురించి కూడా ఏం మాట్లాడా. దీస్ ఆర్ గెలవాలి. ఫార్మాలిటీ. వి మెంట్ టు విన్ దిస్. ఇది ఒకవేళ మెస్అప్ చేస్తే దీనంత గలీజ్ ఇంకోటి ఉండదు. అండ్ వి వోంట్ మెస్అప్. ఐఎమ్ వెరీ షూర్. సూర్యకుమార్ యాదవ్ ఉన్నంత వరకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇండియా విల్ బిట్ కెనడా. అండ్ లాస్ట్ టైం నేను చెప్పిన హూస్ గొన్న బి కీ ప్లేయర్ అంటే సూర్యకుమార్ యాదవ్ అంటే మీరు అందరూ బట్ ఎందుకంటే కొంతమంది చిన్న టీమ్స్ మీద ఆర్డర్ నిజం అది. అది ఏందో ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ బంగ్లాదేశ్ మీద టెస్ట్ యావరేజ్ 23 or 24 ఉంది. ఆస్ట్రేలియా మీద టెస్ట్ యావరేజ్ తీసుకోండి, యు నో ఈజ్ ఎ టోటల్ బీస్ట్. చిన్న టీమ్స్ మీద ఆడప్లే చిన్న టీమ్స్ వివిఎస్ లక్ష్మణ్ అంటే స్నేహిత్ వంగిపొరపు బ్యాటింగ్ కోచ్. ఓ నీకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కోచ్ కదా తెలుసా? ఓకే 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 బ్యాటింగ్ కోచ్ ఎప్పుడు లేడు, బట్ హీ వాస్ మెంటర్. ఫుల్ నేమ్ వివేస్ లక్ష్మణ్, వంగిపురుపు వెంకటగిరి లక్ష్మణ్, తిరుమలగిరి సికింద్రాబాద్ లక్ష్మణ్. ఇవన్నీ మాస్ ర్యాంకింగ్ ఇప్పుడు. సో అదనమాట, లైక్ చిన్న టీమ్స్ మీద ఆడే ప్లేయర్ కావాలి. అండ్ సూర్యకుమార్ ఇస్ దట్. అంటే స్మాల్ టీమ్ ప్రెషర్ ని సోకింగ్ చేస్తాడు ఈజీగా. అండ్ కెనడా మ్యాచ్ లో కూడా హీస్ గోయింగ్ టు రాక్. సో అదనమాట. ఇప్పుడు కూడా ఏం లేదు. అండ్ సూపర్ 8s లో కూడా లైక్లీ ఆస్ట్రేలియా తప్ప మిగతా 3 టీమ్స్ మనకి పిచ్చలైట్ టీమ్స్ వస్తున్నాయి. భయ్యా ఇప్పుడే ఈ మ్యాచ్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్లారిడాలో స్టార్మ్ ఉంది. అక్కడ మ్యాచ్ క్యాన్సిల్ అవబోతుంది మనకు తెలిసి. అది అమెరికాలో ఏంటి అని అంటే వాళ్ళు మంచి జరుగుతుందని ప్రిడిక్ట్ చేయలేరు, కానీ చెత్త మాత్రం కరెక్ట్ ఆన్ స్పాట్ ప్రిడిక్ట్ చేస్తారు. అది స్టామ్లు వస్తున్నాయి, చిన్న వర్షాలు వచ్చే ప్రిడిక్ట్ చేయరు. బొంగు వస్తుంది, భూషణం వస్తుంది, అన్ని ప్రిడిక్ట్ చేస్తారు. సో సన్ రైజర్స్ టీమ్ ఫ్లోరిడాలో ఉందా బై ఎనీ ఛాన్స్? లేదే, స్టామ్ ఉంది. అంటే తెలీదు, తెలియ అడుగుతున్నా. ఓకే కాదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టామ్ అలర్ట్ ఉంది కాబట్టి కాదు, స్టామ్ అలర్ట్ ఉండడం వల్ల ఇండియా వర్సెస్ కెనడా మ్యాచ్ అవ్వకపోవచ్చు. కానీ వినా కూడా ఒకటే విషయం, న్యూయార్క్ స్టేడియం ఇప్పుడు డిస్మాంటిల్ చేస్తున్నారు. ఫస్ట్ డిస్మాంటిల్ చేసేసి ఉంటే అన్ని మ్యాచ్లు డాలస్ లను లేకపోతే ఫ్లారిడాలను పెట్టుంటే ప్రశాంతంగా ఉండేది. ఆ గ్రౌండ్ లో చేసినందుకు పుణ్యం కట్టుకొని పాపం న్యూజిలాండ్ లో అన్ని టీములు ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఆ గ్రౌండ్ లో. పాకిస్తాన్ అయితే ఇట్లా జుట్లు పట్టుకొని ఏడుస్తున్నారు. సో మనం వీ హ్యావ్ టు బ్లేమ్ ది గ్రౌండ్ మోర్ దెన్ ది ఫిక్సెస్ ఆఫ్ ది ప్రెషర్. దట్ one question is how much will it affect our cricket once we are in West Indies? Adi important point. West Indies, see it will affect us a lot. Kani one thing ఏంటంటే ఆ గ్రౌండ్ ని నేను కంప్లీట్ బ్లేమ్ చేయ, ఎందుకంటే ఒక్కరికి ఒకలాగా లేదు, ఇద్దరికి ఇట్ వాస్ టఫ్. బ్యాటింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇట్ వాస్ టఫ్. అంటే ఇట్స్ ఓకే, అన్ని 300 మ్యాచ్లే కాకుండా లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా థ్రిల్లింగ్ ఉంటాయిరా అని చెప్పి ప్రూవ్ చేసింది. లెట్స్ బి హానెస్ట్ అఖిలేష్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తప్ప దేర్ వాస్ నో అదర్ ఎక్సెప్షనల్లీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇన్ దట్ గ్రౌండ్. ఇట్ వాస్ ఐదర్ వన్ సైడెడ్ ఆర్ ఇట్ వాస్ వెరీ డిప్రెసింగ్. అదే మనోడు ఏమంటుంటానంటే ఇట్ వాస్ 50-50 ఫర్ బోత్ టీమ్స్, నోబడీ హ్యాడ్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు డ్యూ ఫ్యాక్టర్ ఇన్నింగ్స్ తర్వాత స్లో అవ్వడము ఇలాంటి ఏం లేదు. ఇన్నింగ్స్ లో ఎంత జఫా పిచ్చో సెకండ్ పిచ్ లో కూడా, సెకండ్ ఇన్నింగ్స్ లో అంతే జఫా పిచ్. అది దట్ ఈస్ కరెక్ట్. కానీ ఇదంతా once again it's an ICC flaw. Just for the sake of viewership, he made us play against Pakistan in New York on a shitty pitch, and he picked some other good contests. India ki oka 2 matches ichindu. Once again an ICC flaw. Same 2023 లో ఏదైతే వ్యూవర్షిప్ కోసం అని ఒక స్ట్రాటజీ వాడిండో అదే ఇది కూడా చేస్తుండు ఈ వరల్డ్ కప్ లో కూడా. హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ our cricket once we go to West Indies అనేది తెలీదు. Because one team it has played 2 games in New York under shitty conditions, trying to adapt to those conditions. One game was against Pakistan, big game. In trying to adapt to those conditions, they might very well
బికమ్ అన్ ఆఫ్ బ్యాలెన్స్ టీమ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. అలా మనం చాలా సార్లు చూసినాం. జస్ట్ టు యాడ్ టు యువర్ నాకు పాయింట్, డ్రాప్ ఇన్ న్యూయార్క్ ది డ్రాప్ ఇన్ పేస్ అందరు వీ నో దట్ కదా. అడిలైడ్ సో నుండి వచ్చిందంట కదా. అడిలైడ్ ఫ్లోరిడాది కూడా అంతే. ఫ్లోరిడా నుంచి దే షిఫ్టెడ్ టు ట్రాన్స్పోర్టెడ్ టు న్యూయార్క్. యా సో బేసిక్లీ దే గ్రూ ఇట్ ఫర్ అ కపుల్ ఆఫ్ డేస్ ఇన్ ఫ్లోరిడా. అంటే ఇట్ ఈస్ వార్మ్ కండిషన్స్ జస్ట్ లైక్ అడిలైడ్ అనమాట. అండ్ బై ద టైమ్ యూ ట్రాన్స్పోర్టెడ్ టు న్యూయార్క్ ద కండిషన్స్ ఆల్వేస్ విల్ చేంజ్. సో maybe there's too much moisture or too much grass on it, we don't know. ETDC వాడలేరు అనుకుంటా వాళ్ళు. మనము ఇంకో విషయము పిచ్ పరంగా మాట్లాడితే మనం ఫస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా ఇది ఐర్లాండ్ మ్యాచ్ అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. నువ్వు డ్రాప్ ఇన్ పిచ్చెస్ చేసినా కూడా ఆ పిచ్ ఆ హోమ్ కండిషన్స్ కి అడాప్ట్ అవ్వకపోతే ఇట్ ఇస్ నాట్ అ లైఫ్లెస్ పీస్ ఆఫ్ రాక్. ఇట్ స్టిల్ హ్యాస్ సమ్ లైఫ్ ఇన్ ఇట్. సో ఇట్ హ్యాస్ టు అడాప్ట్ టు ద కండిషన్స్ రైట్లీ. న్యూయార్క్ is entirely different from Florida. Yes, Exactly. Florida ki Adelaide ki zameen asman farak undi because Florida is like a koncha sultry on area. Adelaide is a very dry place. Adelaide is a very very dry state. And humid. Not humid. Florida is more humid. Adelaide is not Florida, that humid. exactly. Florida is very humid. Florida is very humid. ఇప్పుడు నువ్వు డ్రై నుంచి హ్యూమిడ్ కి తీసుకొచ్చి ఆపోజిట్ డైరెక్షన్ కి వచ్చావు, అదైనా ఓకే. న్యూయార్క్ హ్యాస్ నో వన్ కైండ్ ఆఫ్ అ వెదర్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ వెరీ అన్స్టేబుల్. It is like London. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ. ఇప్పుడు ఈ రోజు ఈ లైక్ ఏం చెప్తున్నా అంటే న్యూయార్క్ కండిషన్స్ ఆర్ లైక్ సౌత్ ఆఫ్రికన్ టీమ్. లేదు, సౌత్ ఆఫ్రికా టీం అట్లీస్ట్ కరెక్ట్ గా క్లారిటీ వచ్చి లాస్ట్ కి పడిపోతుంది. అలా అయినా న్యూయార్క్ వెదర్ కండిషన్స్, మెల్బోర్న్ వెదర్ కండిషన్స్ రెండింటిని ప్రిడిక్ట్ చేయడం కన్నా లండన్, న్యూయార్క్, లండన్ అండ్ మెల్బోర్న్ ఈ వెదర్ కండిషన్స్ ప్రిడిక్ట్ చేయడం కన్నా సాయిబాబా గుడి దగ్గర గురువారం వెళ్ళి అడుక్కు తిన్నా కూడా ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉంటుంది, ఎక్కువ బెటర్నెస్, ఎక్కువ పీస్ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. కాదు, if we want to know about New York's conditions, how the weather was, how the pitch behaved, we have a best resource who has just joined the Zoom call. ప్లీజ్ అందుకో న్యూయార్క్ గురించి అరే నన్ను అడిగితే అంత బేసిక్ గా క్రిటిసైజ్ చేసే అంత ఉంది, కానీ మరీ ఇప్పుడు ఓవర్ క్రిటిసిజం అంత లేదు. బికాస్ సో క్రికెట్ ఈస్ ఏ గేమ్ ఆఫ్ బ్యాట్ అండ్ బాల్. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ఈక్వల్ వెదర్ ఓన్లీ నాకు తెలిసి ఒకటే మ్యాచ్ ఎఫెక్ట్ అయింది, అది కూడా మన జస్ట్ 30 minutes డిలే వెదర్. సో బేసిక్ గా నేను ఐపీఎల్ మ్యాచెస్ చూసినా కదా, ఐ వాచ్డ్ వర్ నైట్ మ్యాచెస్ అండ్ దిస్ వాజ్ ఎ డే గేమ్. ఐ థాట్ ఇదే మంచిగా ఉంది, డే గేమ్ బాగుంది గేమ్స్ కన్నా. ఐ ఫెల్ట్ ఇట్. అంటే 1.2 క్రిటిసైజ్ ఎక్కువ చేయాలి అనేది జస్ట్ వన్ థింగ్, మన అవుట్ ఫీల్డ్. ఒరే బాబు, అది ఇట్స్ లైక్ నా పాయింట్ ఏంటి అని అంటే, మనము న్యూయార్క్ వెదర్ కండిషన్స్ అవన్నిటికన్నా కూడా ఎనీ డే ఇన్ యువర్ లైఫ్ క్రియేట్ ద పిచ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇఫ్ యూ రియలీ థింక్, ఇప్పుడు డిస్మాంటిల్ చేస్తారు స్టేడియం ని, అలా డిస్మాంటిల్ చేసే స్టేడియంలు పెట్టడం కన్నా చిన్న స్టేడియం, ఒక 15,000 20,000 కంపాసిటీలో ఉన్న స్టేడియం వేర్ ద పిచ్ ఇస్ క్రియేటెడ్ ఫ్రమ్ ద కండిషన్స్, అది ఇంకొంచెం నేటివ్ గా న్యాచురల్ గా ఉంటుంది. ఆ హోమ్ టీమ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. నిన్న యుఎస్ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో మనము అంతే స్ట్రగుల్ అయ్యాం. యుఎస్ ఇప్పుడు వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయినా కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు వాళ్ళు, బికాస్ ఆల్ త్రూ ద లైఫ్ దే ప్లేడ్ ఇన్ డాలస్. ప్రాక్టికల్ గా చూస్తే అది వర్కౌట్ కాదన్నా, కానీ వర్కౌట్ కాదు. టోర్నమెంట్ పరంగా దే విల్ ఆల్వేస్ లుక్ ఫర్ వ్యూవర్షిప్. పెద్దగా వ్యూవర్షిప్ అన్నిటికన్నా ఆలోచించినా కూడా at the end of the day, please think about pitches or please make stadiums. ICC has money. Please make stadiums. US is not a poor country. It is not a very Papua New Guinea or some shit or either. Ikla డబ్బులు అడుక్కో తినడానికి పాకిస్తాన్ కైనా డబ్బులు ఉన్నాయి స్టేడియం కట్టుకోవడానికి కంపారిటివ్ గా. పాపా న్యూ గిని ఇట్లా పాపం టూరిస్ట్ కంట్రీస్ రిలీఫ్ లేక ఇవన్నీ లేక కంట్రీ కాదు అది. దే కెన్ బిల్డ్ దేర్ ఓన్ స్టేడియం. There is so much of land in US. There is so much of transportation and everything. Build a stadium. Build a stadium which is a stadium of a stadium, not a very circus వచ్చినట్టు ఇట్లా రెవెన్యూ జనరేషన్ స్టేడియం. సర్కస్ టెంట్ వేసినట్టు వేయకండి, సర్కస్ టెంట్ వేసినట్టు వేయకండి.
Basically what ICC thought కానీ was లైక్ మరి లైక్ అఖిలేష్ చెప్పినట్టు ఐ డోంట్ థింక్ వీ షుడ్ బ్లేమ్ దెమ్. జస్ట్ ఒక పాయింట్ ఏంటంటే ఆ కండిషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేశాక మన ఇండియా టీం ఏమైనా నెగిటివ్ గా ఎఫెక్ట్ అవుతుందా అనేది ఒక్కటి ఆలోచించాలి. కానీ one thing వాట్ one ఎవర్ thing- గేమ్స్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ న్యూయార్క్ క్రికెట్ పరంగా చూస్తే దే వర్ వెరీ బాగా ఎక్సైటింగ్. Very బికాస్ exciting. ఎందుకంటే బౌలర్స్ కి ఒక అడ్వాంటేజ్ ఉంది. సి అవుట్ ఫీల్డ్ వాజ్ షిట్, ద బాల్ వాజ్ నాట్ ట్రావెలింగ్, Definitely. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గేమ్ అని Not at all. అనుకోవచ్చు. బట్ ఈక్వల్ కాంటెస్ట్ బిట్వీన్ బాల్ అండ్ బ్యాట్, బౌలర్స్ బీయింగ్ ఆన్ ది అప్పర్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ గుడ్, నెవర్ బ్యాడ్ ఫర్ ద గేమ్. మీరు So- ఇంకోటి అర్థం కాదు ఏంటంటే వెస్టిండీస్ లో ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి యు నో హౌ వి ఎక్సెల్డ్ ఇన్ విండీస్ లాస్ట్ 3-4 సీజన్స్ లో అన్ని క్లీన్ స్వీప్ చేసుకొని వస్తున్నాం. ఐ థింక్ వీ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ విండీస్ పిచెస్ better than West Indies. కానీ Yeah, ఇంకోటి చెప్పాలి definitely. అఖిలేష్, ఇప్పుడు సూపర్ 8 టీమ్స్ చూస్తే వెస్ట్ ఇండీస్ ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, లాట్ ఆఫ్ దర్ ప్లేయర్స్ ప్లే ద సిపిఎల్. మనోళ్ళకి Indians ఆ ఆడరు. కండిషన్స్ మీద మళ్ళీ ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ అన్ని గ్రౌండ్స్ లో మనం ప్రీవియస్ గా ఆడింది కూడా లేదు, ఎందుకంటే జస్ట్ 1-2 గ్రౌండ్స్ మీద ఆడతాం ఎప్పుడు వెస్ట్ ఇండీస్ కి వచ్చినప్పుడు. అవును. సో But ఐ this థింక్ time అది కూడా పిక్చర్ లోకి రావచ్చు అని నా ఫీలింగ్. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఐఎమ్ See, ఒకటి I just have one ఆ, point, Nish. ఆ, They're playing in చెప్పు 4 rounds, I think, this time. They're Mm. playing in Kingston, Barbados, Saint Lucia, Saint Saint Lucia. Vincent, Brainlara Grenadines, and Guyana. Guyana. 4. Four Five. stadiums Sir, 4. and 4 totally different pitches. Ante Kingston is has bit more spice, bit more bounce. I've not seen the Saint Vincent. I don't know how the Saint Vincent and Grenadines pitches. Bangladesh just played Netherlands in that pitch. Ante Shakib Kuda, he played well. So that also I think has a bit of spice. Guyana pitch I think is a completely slow pitch. So I don't know. And those are the 4 pitches. So I really don't know. And Saint Lucia's also pitch is kind of slow. So I feel that we will face problems. But on the other hand, we have taken backup spinners, so they should come in and help us in those games. That pitches are slow. Abhilash, one more thing to add about New York. ఏం చెప్పాలంటే సో ఐసీసీ థాట్ ఐ థింక్ నేను అనుకుంటుంది అంటే వాళ్ళు ఫీఫా వరల్డ్ కప్ ఎట్లయితే ఆర్గనైజ్ చేసిర్రో ఫుట్బాల్ అసోసియేషన్ సేమ్ వేలో దే వాంట్ టు బిల్డ్ ఎ టెంపరీ స్టేడియం అండ్ ప్రమోట్ ది గేమ్ హియర్. I know they have the Florida and I mean I don't think Dallas, so. but they want to peak a very good city like New York City, where it can attract the crowd. సో అట్లీస్ట్ కొంచెం అటెన్షన్ అని వస్తుందని అట్లా ఆలోచించుండొచ్చు. బట్ వన్ థింగ్ పిచ్ విషయంలో ఇంకొంచెం బెటర్ చేస్తుంటే అయిపోయేది. బికాస్ బాల్ వాజ్ నాట్ హిట్టింగ్ ది బ్యాట్, ఇట్ వాజ్ హిట్టింగ్ హియర్. అది ఇట్స్ అ వెరీ బిగ్ కన్సర్న్. ఇంజురీ అంటే రోహిత్ శర్మ ఈవెన్ యుఎస్ఏ కెప్టెన్ కూడా ఇంజూరీ అయ్యాడు కదా, లెఫ్ట్ షోల్డర్. ఎగ్జాక్ట్లీ. సో పటేల్ Last time- అదొక ప్లేయర్ సేఫ్టీ అయితే ఇట్ వాజ్ అ వెరీ బిగ్ కన్సర్న్. నాకే భయం అయింది చూస్తుంటే, ఒరే ఇట్లయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి పీకేస్తారా అంటే అభిలాష్ వేరియబుల్ బౌన్స్ ఉండే ఆ పిచ్ లో. యా, అసలు లైక్ సేమ్ సేమ్ బాల్ సేమ్ స్పాట్ వేసిన తర్వాత ఒక బాల్ ఒకలా బౌన్స్ అవుతుంది, ఇంకో బాల్ ఇంకోలా బౌన్స్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సేమ్ అభినవ్ బ్రో సేమ్ ఇదే మెన్షన్ చేశారు లాస్ట్ టైం. డొమెస్టిక్ మ్యాచెస్ ఆడిన తర్వాత ఆ పిచ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కి ఇస్తారు. సో దీంట్లో ఐ థింక్ ఫస్ట్ గేమ్ వాజ్ ఇంటర్నేషనల్ ఎదుర్కొని ఉండాల్సి ఉంటుంది. ఓన్లీ అభిలాష్ అంటే బేసిక్ గా ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడు వెస్ట్ ఇండీస్ దానిలోకి వచ్చిన వెంటనే మీరు ఒక పాయింట్ గురించి మాట్లాడుతున్నారు, కెన్ వి అడాప్ట్ అని చెప్పి. నా పాయింట్ ఏంటి అని అంటే ద పిచ్ ఇన్ న్యూయార్క్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అన్ప్రిడిక్టబుల్. బికాస్ ఇప్పుడు అభిలాష్ బ్రో అన్నట్టే అదే స్పాట్ లో పడి ఎక్స్ట్రీమ్ బౌన్స్ అవుతుంది లేదా బౌన్స్ అవ్వట్లేదు. ఇట్స్ లైక్ యూర్ ప్లేయింగ్ ఆన్ శాండ్ విత్ రబ్బర్ బాల్ ఆన్ శాండ్ కెన్ డూ ఎనీథింగ్. ఇట్స్ యూర్ నాట్ నీకు అలవాటు పడలేదు అలాంటి కండిషన్స్ కి. ఆన్ ది అదర్ సైడ్ ఇప్పుడు వెస్ట్ ఇండీస్ లో ఇప్పుడు ఏంటి మన బంగ్లాదేశ్ మ్యాచ్ అని ఆ గ్రౌండ్స్ లో కంపారిటివ్లీ ద పిచ్ ఇస్ వెరీ 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 స్టేబుల్. కంపారిటివ్లీ స్టేబుల్ ఇన్ సెన్స్ అది 1 మీటర్ లో వెళ్తుంది, అదే మీటర్ లో కంటిన్యూ అవుతుంది. ఇలా అవ్వడం వల్ల ఏంటంటే నువ్వు ప్రిపేర్డ్ వెళ్తావు. ఓకే, కండిషన్స్ ఆర్ లైక్ దిస్, ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. See, on that pitch, everybody was surprised. Even the
పిచ్ క్యూరియేటర్స్ were surprised, everybody on that pitch was surprised. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు సర్ప్రైజెస్ ఫ్రమ్ ద పిచ్ ఉండవు, సర్ప్రైజెస్ ఫ్రమ్ ద టీమ్ ఉంటాయి. Previously, it was more the surprises of the pitch. It is like we should depend now on our team spirits because the conditions are very much clear now. ఇలా ఉండబోతుంది, ఫోర్కాస్ట్ ఇస్ ప్రిటీ మచ్ క్లియర్. వర్షం పడుతుంది అంటే ఖచ్చితంగా పడుతుంది, వర్షం పడట్లే అంటే ఖచ్చితంగా పడట్లేదు, డ్రై కండిషన్స్ ఉండబోతున్నాయి, ఈ కండిషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి క్లియర్. సో ద కాంటెస్ట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ మచ్ మోర్ క్లియర్. బ్యాక్ టు నార్మల్ క్రికెట్ కి వస్తాం. Manish, please. Yeah. So why I tried bringing up the point about us going to West Indies and playing well there is last T20 series ఏదైతే జరిగిందో against West Indies in West Indies, we lost to them 3-2. So that is why it concerns me more. Generally, India is the kind of T20 team you expect them to win bilateral series pakka. If it's a 5-match series, you expect them to figure out stuff and win series. Like Australia lo eppudu gelustam T20 series unnappudu, South Africa lo gelustam, but that series August lo jarigindi last year. That particular series we struggled a bit, only won 2 games, lost 3 games against Windies. So that is why I was a bit concerned. And again it raises the question, for BCCI, why are our domestic players like Abhishek Sharma or players like people who are not getting a chance in the playing 11, but people who are performing well in the IPL, why are they not getting a window to play in these foreign leagues? That also raises a question. So adi kuda untadi. Manish, I always had this thing, always and always. Players who are not in BCCI contract, like should get a chance. A place, Should A play foreign or B, leagues. and they, if in e claw kuda పెట్టాలి. And if we don't have any leagues here, రంజీ గాని ఇంకా పేరు ముస్తక్ అలీ గాని, ఇవి లేకుండా వాళ్ళు ఖాళీగా ఉండడం కంటే ఆడికెళ్ళి ఆడడం అని పెట్టుకోవాలి, ఒక పెట్టాలి. ఎక్స్పోజర్ ఉంటుంది, ఆల్ వి ప్లే ఇస్ దట్ కౌంటీ క్రికెట్. అది ఎప్పటి నుండో అవుతుంది అది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ చూడు, సడన్లీ పీపుల్ ఆర్ లైక్, అరే ఆఫ్ఘనిస్తాన్ కి ఏమైంది, దే ఆర్ డూయింగ్ సో వెల్ అని అంటే, అరే బై దే ఆర్ ప్లేయింగ్ ద CPL, ఆల్ దేర్ ప్లేయర్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బ్యాష్, దే గో అరౌండ్ ద వరల్డ్ అండ్ దే ప్లే, దే నో వాట్ దీస్ కండిషన్స్ ఆర్ లైక్, వాట్ వర్క్స్ హియర్ అండ్ వాట్ డస్ నాట్ వర్క్ హియర్. సో మనం లాస్ట్ ICC ట్రోఫీ గెలిచి 11 years అవుతుంది. థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ద గేమ్ హ్యాస్ ఇవాల్వ్డ్. This is one major question to pose towards BCCI. What is happening? Should our domestic infrastructure improve? Should players go out and play some leagues? All this kind of stuff. Idanta, as a cricket fan, you need to wonder. Yeah, just to add to your point, Manish, you are right. Ante we should allow domestic players who are not under contract of BCCI to go play foreign league. At least uncapped players are like, okay, fine. Until when there's not domestic leagues, for example, and who are not under contract. For example, like take a Shreyas Iyer or a Nishan Kishan who are not under contract from BCCI. They should go and get exposure in foreign leagues. అంటే ఏంటి నీ ఉద్దేశం? England players play. Mitchell Marsh, who is the captain of Australia now, he played for a couple of seasons CPL. వాడికి ఏం అవసరం? All the boards right around the globe, be it BCCI, be it ACB, ECB, all these boards, they are allowing their players to go and play other leagues around the world. We should also do that. I think in one of the interviews with Adam Gilchrist on his podcast, Sehwag annadu, I got a contract from some big bash for $100,000, and I rejected it. So why? Because we are rich and poor people should not go and I mean play those leagues. ఒక ఐరానిక్ సిచ్యువేషన్ చెప్తా. ఆస్ట్రేలియన్ బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ అండ్ ఆల్ దీస్ బిగ్ నేమ్స్, ఐరనీ చూడండి, దే వోంట్ ప్లే ద బిగ్ బ్యాష్ లీగ్, they won't play the whole Big Bash League season, but instead you will see them playing some domestic T20 tournament in England. You will see them at the Caribbean Premier League. ఏదో ఒక బిగ్ నేమ్ అయితే పక్కా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎవరో ఒకరు అయితే పక్కా ఉంటారు. Why? That is my question. And they can do Abhinav wants to add something. See, అంటే అఖిలేష్, can you complete, because I have a statement totally. అయితే ఇక్కడ ఏంటంటే
వాళ్ళు చూసుకున్నట్టయితే దే కెన్ అలౌ బిగ్ బ్యాష్, అంటే వాళ్ళు బిగ్ బ్యాష్ ఖచ్చితంగా ఆడాలి మీరు అని చెప్పి దే కెన్ ప్రమోట్ బిగ్ బ్యాష్. బిగ్ బ్యాష్ కి అసలు రీచ్ కూడా రాదు, బట్ దే స్టిల్ ప్లే, ఇట్ విల్ గెట్ మినిమల్ రీచ్. అయినా కానీ దే ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ బెటర్మెంట్ ఆఫ్ డొమెస్టిక్ ప్లేయర్స్ అండ్ బెటర్మెంట్ ఆఫ్ ఆజీస్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అని నేను అనుకుంటున్నా. అది ఇప్పుడు నా పాయింట్ టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్, నేను నా అగెయిన్స్ట్ పాయింట్ అంటే చెప్తాను. పాయింట్ నెంబర్ 1, ఫర్ మీ, ఇఫ్ యూ ఆస్క్ మీ, డొమెస్టిక్ లీగ్స్ ఒక రంజీ ట్రోఫీ లేకపోతే సయ్యద్ ముస్తాక్ అలీ కావు, ఎన్ని ఉన్నాయి మనకు? ఆల్మోస్ట్ ఒక 6 టోర్నమెంట్స్ ఉన్నాయి డొమెస్టిక్ లో. విజయ్ హజారేతో కలుపుకొని అన్ని ఫార్మాట్లలో కలుపుకొని వీ హ్యావ్ ఆల్మోస్ట్ 6 టోర్నమెంట్స్, అండ్ ఇట్ ఆక్యుపైస్ అట్లీస్ట్ 6 months of our domestic circuit. yes. We play in grounds which have extreme conditions. In హైదరాబాద్ దాటిన తర్వాత నువ్వు విజయవాడ వెళ్ళు, విజయవాడ దగ్గర నుంచి విజయవాడ, వైజాగ్ మధ్యలో కర్నూలులో కూడా గ్రౌండ్ మ్యాచెస్ స్టార్ట్ అయ్యేలా ఉన్నాయంట. ఎవ్రీ ప్లేస్ హ్యాస్ డిఫరెంట్ కండిషన్స్, ఎవ్రీ కండిషన్స్ గివ్ యూ డిఫరెంట్ ఎక్స్పోజర్స్. పాయింట్ నెంబర్ 2, వరల్డ్ లో ఇప్పుడు ఐ యూజ్ టు రిమెంబర్, ఇలా అందరు ఇప్పుడు మొన్న 800 మూవీస్ చూస్తుండే, ఇట్లా అలవాటు అవడానికి అలవాటు అవడానికి ముత్తా మురళీధరన్ యూస్ టు గో 2 hours before and he used to sit and ఇట్లా ఫింగర్స్ అంతా వార్మ్ చేసుకుంటుండే because he had to spin it. But today, due to globalization, all the pitches and all the conditions came to a very, very moderate situation. ఈ రోజు నువ్వు ఇంగ్లాండ్ లో మనం చిన్నప్పుడు చూసేంత స్వింగ్ అవుతుందంటే లేదు. అక్కడ అయ్యే స్వింగ్ ఆల్మోస్ట్ మనకు ధర్మశాలలో అయ్యేంత స్వింగ్ ఒకటే లెవెల్లో ఉంది. సో ఇండియన్స్ కెన్ బి సెంట్ టు ధర్మశాల అండ్ బి ప్లేడ్ టు అండర్స్టాండ్ ఇంగ్లాండ్ కండిషన్స్. India now is in a situation where you go to different parts of the country and play, and you can acclimatize to different kind of situations, different kind of pitches, different kind of boundary sizes too. Because Australia lo there are 4 kind of boundary structures. Brisbane is a square ground. Brisbane inka Sydney square ground. Adelaide is an oval condition. Melbourne inka total పెద్ద సర్కిల్, చాలా పెద్ద పెద్ద బౌండరీస్. అలాంటి గ్రౌండ్స్ మనకు ఇండియాలో కూడా ఉన్నాయి. ఓవల్ గ్రౌండ్స్ ఉన్నాయి, స్క్వేర్ గ్రౌండ్స్ ఉన్నాయి. రాజ్కోట్ ఇస్ అ స్క్వేర్ గ్రౌండ్. సో రాజ్కోట్ ఇస్ లైక్ లార్డ్స్ స్క్వేర్ గా ఉంటుంది. సో మన వాళ్ళు ఏంటి అని అంటే బయటికి పంపించి బయట వాళ్ళతోటి బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ టైం వేస్ట్ చేయడం కన్నా, అక్కడ టైం వేస్ట్ చేయడం పక్కన పెట్టేస్తే కాన్సన్ట్రేట్ అండ్ అకంప్లిష్ ఇన్ దీస్ థింగ్స్ ఫస్ట్. దెన్ ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ నో అదర్ థింగ్స్ టు డూ, దెన్ లెట్ us see. బట్ ప్రాబ్లం ఒకసారి ఆలోచించండి, ఈశాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఎన్ని లీగ్ డొమెస్టిక్ మ్యాచెస్ ఆడారు? ఈశాన్ కిషన్ వాడు టీం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడిని వదిలేసి నువ్వు డొమెస్టిక్ ఆడరా ద్రావిడ్ అన్న తర్వాత ఎన్నిసార్లు డొమెస్టిక్ ఆడాడు వాడు? ఆడలేదు. శ్రేయస్ అయ్యర్ ఆడాడా? లేదు. శ్రేయస్ అయ్యర్ ఎన్ని ఆడాడు? కొన్నే ఆడాడు మ్యాచ్లు, ఎక్కువ ఆడలేదు. ఐపీఎల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని చాలా ప్లేయర్స్ ఉన్న ఐపీఎల్ కాంట్రాక్ట్, బీసీసీఐ కాంట్రాక్ట్ లో లేని పెద్ద పెద్ద ప్లేయర్లు అందరూ డొమెస్టిక్ ఆడట్లేరు. వాళ్ళని వెళ్ళి బయట కండిషన్స్ అక్లిమటైజ్ అవ్వరా అని అన్నదానికన్నా ఫస్ట్ మీరు డొమెస్టిక్ లీగ్స్ ఆడి ఇక్కడున్న వరల్డ్ ఎక్స్పోజర్ అంతా తెచ్చుకున్న తర్వాత ఒకవేళ స్టిల్ నీడ్ ఎక్స్పోజర్, వి స్టిల్ నాట్ ఇన్ ద టీమ్ అన్నప్పుడు వాళ్ళని పంపించాలంటే పద్ధతి. బట్ ఐ డోంట్ సీ ఎనీ ప్లేయర్ టుడే హూ ఇస్ నాట్ యూస్ టు దీస్ కండిషన్స్ అండ్ ఆర్ నాట్ ప్లేయింగ్ ఇన్ ది ఇండియన్ టీమ్. ఇట్లా పాపం వాళ్ళని కట్టి పెట్టేసి ఈ డొమెస్టిక్ లో పెడుతున్నట్టు. ఐ అండర్స్టాండ్ ఎంత మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు ఎన్విరాన్మెంట్ ఉన్నా గానీ మనకు ఆస్ట్రేలియాలో దొరికే బౌన్స్ డిఫరెంట్, అండ్ సౌత్ ఆఫ్రికాలో ఇప్పటికీ కూడా మనకి స్ట్రాంగ్ గ్రిప్ దొరకట్లేదు టెస్ట్ మ్యాచెస్ లో. సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్, వన్ గ్రౌండ్, two conditions which I still think are unexplored and we don't have those kinds of situations in India is South Africa and New Zealand. Rest every other condition we have replication here. అదేంటున్నా Like rest New Zealand is a bit tough, and I have మనీష్ yeah. I just want to mention that మనం ఎంత రెప్లికేట్ చేసినా it will only end up being a replication. ట్రూ. ఎంత మనం ఆ హైబ్రిడ్ కండిషన్స్, ఆ టైప్ ఆఫ్ బౌన్స్, టైప్ ఆఫ్ స్వింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినా ఇట్ విల్ బి స్టిల్ హోమ్ సాయిల్, హోమ్ కండిషన్స్, కంఫర్ట్ జోన్ ఫర్ అవర్ ప్లేయర్స్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వెన్ వీ టెల్ అవర్ ప్లేయర్స్ టు గో అవుట్ సైడ్, play in England, play for some county or play for some Australian domestic cricket, we are asking them to go and talk to some foreign players, get some experience with them. Foreign players mentality, how they read the game, how they look at stuff is different again. So that is entirely different. And malli
మనం ఎంత ఇక్కడ కండిషన్స్ మార్క్ చేయడానికి ట్రై చేసినా ఇక్కడ హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ ఉన్నాయనుకోండి ఒక పర్టిక్యులర్ రంజీ టీమ్కి, వాళ్ళ కండిషన్స్ త్రూ అవుట్ ద సీజన్ సేమ్ ఉంటాయి, రైట్? ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ అన్ అవే గేమ్, లెట్ us say they have one game in Hyderabad in one particular season, that means they will go to Hyderabad and in only one match they will play, one match they will get exposed to those conditions and మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. So my point is they are still not getting exposed to whatever is happening outside of India in the best way possible. And if they go out and they play with all kinds of different foreign players, they will read the game better and they will have much more confidence when they are playing Yes. against other crowds. మనీష్ యాడింగ్ టు దిస్ పాయింట్, ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు ఐపీఎల్ లీగ్ ఆడుతున్నారు కాబట్టే కదా ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్లో ఫస్ట్ ఇన్నింగ్స్ Warner తర్వాత అన్నాడు. అశ్విన్ వెంట్ అండ్ టాక్ విత్ బ్రాడ్ హ్యాడిన్ అండ్ he said how he assessed the pitch and Yeah. conditions. ఐపీఎల్ వల్లనే కదా ఇదంతా. ఐ మీన్ వాళ్ళు ఆడుతున్నారు కాబట్టే కదా. Exactly. I agree with Manish that Indian players, I mean few targeted players should go and play leagues. రిత్విక్ పాపం అప్పటి నుంచి చేయలేకపోయింది అంబేద్కర్ స్టాచ్యూ లాగా. I just want to add to this. Ante Abhinav Anna, your point was right. Ante two unexplored conditions are New Zealand and South Africa. South Africa. Because New Zealand lo we have there is two like it's like the pitches are fully green. So and in Trending South ground అది. Africa Bare grounds ఉంటాయి. in especially in Wanderers, I think the ball bounces too high, and we have seen that too much. It's the most, and I think in the recent series only we saw that with our bowlers, like even South African bowlers. So not, as Mani said, not replicating it, but at least we can send a crop of players to these conditions, like just to New Zealand and to South Africa to play the domestic leagues and Yeah. understand what the conditions are, so that Actually, we yeah. have better game focus when we go toward those బట్ those countries. బట్ See, ఇంకోటి అప్పుడే రిత్విక్ yeah. బట్ మనీష్ రిత్విక్ ఇంకోటి ఏంటి అని అంటే మన వాళ్ళు పంపించినా కూడా ఇప్పుడు చేతేశ్వర్ పుజారి ఇస్ గోయింగ్ దేర్, ఇప్పుడు కౌంటీ ఆడుతున్నాడు అవంతా Exactly. ఆడుతున్నాడు అన్నీ Exactly. ఆ, పెద్ద county పెద్ద వాళ్ళే ఆడుతున్నారు. వెళ్తున్నారు పెద్ద just to పెద్ద improve బౌలర్ their వెళ్తున్నారు. game. నా పాయింట్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ కుర్రోళ్ళు ఉన్నాయి ఇప్పుడు యూ నేమ్డ్ అభిషేక్ శర్మ కాబట్టి ఐమ్ టెల్లింగ్ యూ, అభిషేక్ శర్మ మొత్తం 6 సీజన్లు ఆడి ఐపీఎల్ ఆడిన తర్వాత టెల్ మీ ద నంబర్ ఆఫ్ డేస్ దట్ ఈస్ గోన్ బి ఫ్రీ, వేర్ హీల్ హ్యావ్ టు ట్రైన్, గో బ్యాక్ అండ్ గో ట్రైన్ హిమ్సెల్ఫ్, do his homework, get right rest time and everything. He will have just 4 months of his life where he'll go back to the nets, go back to his core and practice and be ready for a season, another season coming up. రెండు ఇప్పుడు ఈ ఇండియన్ కండిషన్స్ లో ఆడుతున్న అభిషేక్ శర్మ అనే చాలా 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 అన్స్టేబుల్ గా సేవాగిష్ వైబ్ లోకి వెళ్ళిపోయాడు. సి దిస్ ఇస్ ద అభిషేక్ శర్మ హూమ్ వి కాల్డ్ ఫియర్లెస్ వాజ్ సమ్వేర్ సేవాగ్. ఫస్ట్ లాస్ట్ 5 మ్యాచ్లు ఆడలేదు అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ బ్యాట్ పట్టుకుంటే భయం వేసింది నాకు, ఆడలేదు. నాకు ఫస్ట్ అభిషేక్ శర్మని చూస్తే ధైర్యం వచ్చేది, సెకండ్ హాఫ్ ఆఫ్ ద లీగ్ నాకు భయం వేస్తుండే, వీడు ఎప్పుడు అవుట్ అయిపోతాడు రా బాబు అని చెప్పి. నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఒక కల్చర్ బ్రెయిన్ ఇక్కడ డెవలప్ చేసుకొని, ఇక్కడ నీకు ఎక్స్పోజర్ సరిపోకపోతే అప్పుడు అక్కడ బయటకు పంపిస్తే నువ్వు ఆ ఎక్స్పోజర్ సక్కని చేసుకుంటావు. లేకపోతే అందరు ఏమైపోతారంటే ఆ కల్చర్ తెచ్చుకుంటారు కానీ ఆ మైండ్ సెట్ తెచ్చుకోరు. ఇప్పుడు నువ్వు చెప్పే సీజన్ ప్లేయర్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా who are picking up Indian culture and Indian conditions rightly are seasoned Australian players. They're not just random raggy Australian players. Ippudu vadevaru manam we talked about this guy ee Pune Warriors Rashti Taran వచ్చాడు ఇక్కడ పూరిలో నాన్ను తిన్నాడు, ఇక్కడ ఇండియా అని చెప్పి ఒక టర్బన్ వేసుకున్నాడు పూణే వారియర్స్ అప్పట్లో పాత వీడియోలో తప్ప. ఇండియన్ కండిషన్స్ అలవాటు అవ్వలేదు, ఏమీ లేదు. వాడేంది అభిషేక్ శర్మ కన్నా తోపుండాడు సౌత్ ఆఫ్రికాలో అక్కడెక్కడో. బట్ హీ నెవర్ వాజ్ అ సీజన్డ్ ప్లేయర్ దేర్ టు కమ్ అండ్ హ్యావ్ దట్ మెచ్యూరిటీ టు అండర్స్టాండ్ అవుట్ సైడ్ కండిషన్స్. నా పాయింట్ అంటే మెచ్యూరిటీ దెన్ గో అవుట్ సైడ్ సో దట్ యువర్ లెర్నింగ్ అండ్ బెటర్ బికమ్స్ బెటర్. It is like you're giving him too much of content and he has no space and no talent to develop that attitude. ఇప్పుడు ఇంగ్లాండ్ కండిషన్స్ పోయినోడు వాడు ఏం చేస్తాడు, ఇంగ్లాండ్ లైఫ్ స్టైల్ కి అలవాటు అవుతాడు తప్ప వాడికి మెచ్యూరిటీ లేకపోతే వాడు. కానీ ఇంగ్లాండ్ కండిషన్స్ అర్థం చేసుకొని ఆ హోంవర్క్ తీసుకొచ్చి నేను ఇండియాలో దాని మీద ప్రాక్టీస్ చేస్తా అనేది వాడికి ఆ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి, విచ్
ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చేవాడికి వాడు డెవలప్ చేసుకోడు. ఇప్పుడు అది కాదు, శ్రేయస్ ఒక్క అయ్యర్ నిమిషం. లైఫ్ స్టైల్ ఇదంతా ఇట్ ఈస్ వెరీ Lifestyle is సబ్జెక్టివ్. different, అన్న. ఇట్ Yeah. ఈస్ వెరీ Subjective. సబ్జెక్టివ్ ఆ, అనిపిస్తుంది. లేదు, లేదు. ఎందుకంటే లైక్ ఒక ఇంకోటి ప్లేయర్ ఏంటంటే రైట్ ఆ, మైండ్ సెట్ ఉంచి డెడికేటెడ్ ఉంటే హీ విల్ పక్కా లేదు. టేక్ సమ్ లెర్నింగ్స్ బ్యాక్ ఫ్రమ్ ప్లేయింగ్ Exactly. డొమెస్టిక్ సీజన్ ఇన్ ఇంగ్లాండ్. అది Yeah. కాదు, దట్ ఒక్క ఈస్ మై నిమిషం. ఫీలింగ్. అంటే ఇది if we just look at రిత్విక్ వన్ సెకండ్. ఇది ఇండియా వర్సెస్ కెనడా ప్రీ మ్యాచ్ ఇంకో లింక్ పెడదాం, ఇంకో లింక్ పెడదాం, గ్రేట్ ఇంకో discussion. లింక్ పెడదాం, గ్రేట్ ఇంకో డిస్కషన్. లింక్ పెడదాం, ఓకే. ఇంకో లింక్ పెడదాం. సుశాంత్ బ్రో ఇప్పుడు చెప్పండి. మనము Yeah, yeah. మన టీడీపీ గెలిచింది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. స్నేహిత్ వీడియో ఎడిటింగ్ రైట్? తెలుసు అన్న. నువ్వే చేస్తున్నావు వీడియో. ఎందుకంటే మన రేయ్, ఎడిటర్ నేను ఎడిట్ చేయట్లేదు, నాకు రాదా ఎడిటింగ్? షార్ట్స్ తీయాలి, మాట్లాడుతున్నాను. షార్ట్స్ తీయాలి దీంట్లో. షార్ట్స్ తీయాలి. just Skill just to development is important. just sum up all your points, ante see one way of looking My at concern. it is the way which Abhinav Anna said. The other way of looking at it is what we all said. See, gaining exposure is one thing and having maturity is another thing. See, అంటే అది కాదు, ఇంకోటి, రిత్విక్. why are we talking about this? లేదు, అభినవ్ అన్న ఇండైరెక్ట్ గా ఏం చెప్పిండంటే శ్రేయస్ అయ్యర్ లాంటిని నమ్మనికే లేదు అని చెప్పిండు అంతే. Exactly. ఎగ్జాక్ట్లీ, నమ్మనికి లేదు వాళ్ళని. ఇప్పుడు నేను సో బిగ్ వౌచర్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్ మ్యాన్. శ్రేయస్ అయ్యర్ వచ్చేటప్పుడు అరే వీడి ఇండియన్ క్రికెట్ టీమ్ కి నెక్స్ట్ వీడి క్యాప్టెన్ అనేటోడు, ఈ రోజు కాంట్రాక్టే లేదు వాడికి అని అంటే వాడి కరెక్ట్ మైండ్ సెట్ లేదు అన్నట్టు కదా. వాడి Yeah. ఇంజురీస్ కరెక్ట్ రికవర్ చేసుకోవట్లేదు, ఏం లేదు. ఫస్ట్ వాడు ఎవరైతే back ఇషాన్ person కిషన్ ఉన్నాడో. వీళ్ళందరూ కూడా వన్ సెకండ్, రాహుల్ మాట్లాడేదాన్ని. రాహుల్ దోమలు వచ్చినాయి. మాట్లాడాలి. దోమలు అయితే ఇంకో విషయం గైస్, ఇంకోటి దోమల దోమల నా దగ్గర ఉందా? లేదు, అప్పటి నుండి ఏదో వచ్చింది. మ్యూట్ మోడ్ లో అప్పుడు ఉన్నావు mute కదా, లో ఏమన్నా ఉన్నావు కదా. మాట్లాడు అంటున్నాను. మ్యూట్ చేయకు, అన్మ్యూట్ లో నుంచు. నీకేమైనా నా పాయింట్ ఏంటంటే లైక్ ఈ వీడియోలో కానీ దీనిలో సమరైజ్ చేయడానికి ఇది అంతా మన, టు బి హానెస్ట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద టెన్షన్ దట్ ఒక కొత్త కండిషన్ లోకి వెళ్ళిన వెంటనే అవతల వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎనఫ్ ఉన్నారు అండ్ వీఆర్ నాట్ హ్యావింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ వి టు టాకిల్ I దెమ్. agree. దిస్ ఇస్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. బట్ Secondly- నా పాయింట్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే, సెకండ్లీ ప్లీజ్ యాడ్ ఆన్ టు దిస్ పాయింట్. Secondly, it's West Indies home conditions. So West Indies are playing good cricket after some time. So Yeah, they'll be more used to the conditions than we are. And also the teams playing in West Indies, like take it Australia, take it, or any other team which is playing in West Indies, because they have been playing continuous round of matches. So they'll be more used to the conditions than us coming from US. న్యూయార్క్. సరే, సుశాంత్ సుశాంత్ బ్రో Sushant Anna. యా యాడింగ్ టు యువర్ పాయింట్ రిత్విక్, నాది కూడా సేమ్ కన్సర్న్. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 1 month నుంచి మనం ఇక్కడే ఉన్నాం, సేమ్ కండిషన్స్ లో ఉన్నాం. అండ్ ఆల్ ఆఫ్ ది సడన్ 3 weeks అనుకున్నాం, 3 weeks వరకు ఇక్కడ ఉన్నాం. ఆల్ ఆఫ్ ది సడన్ మనం అక్కడికి వెళ్తున్నాం. సో ఐ వాంట్ టు అర్జ్ ఐసీసీ అండ్ బీసీసీఐ నాట్ థింక్ మచ్ కమర్షియల్లీ అబౌట్ ది టీమ్. ఎందుకంటే ఇప్పుడు ఇండియానే పర్టికులర్ గా యుఎస్ఏకి ఎందుకు తీసుకెళ్లారు? మన ఇండియన్స్ ఎక్కువ యుఎస్ఏ లో ఉన్నారు, రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుందని ఒకే ఒక Yeah. పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకెళ్లారు. సో ప్రమోటింగ్ స్పోర్ట్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ థింగ్. వి ఆల్సో సపోర్ట్ టు దట్. బట్ ద థింగ్ ఈజ్ టు వాట్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్ ఇలాంటి టాప్ మోస్ట్ సూపర్ 8 ఏవైతే, ఇంగ్లాండ్ వదిలేండి, సో ఆస్ట్రేలియా అండ్ వెస్ట్ ఇండీస్ ఇలాంటి టాప్ మోస్ట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో సూపర్ 8కి వెళ్ళినవి, ఆల్రెడీ వెస్ట్ ఇండీస్ లో కండిషన్స్ నెసెస్ చేస్తున్నారు. So Yeah. they'll be more used to it than ఈచ్ us. అండ్ ఎవ్రీ పాయింట్. బాటమ్ లైన్ ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ క్రికెట్ ఆల్ అరౌండ్ ద వరల్డ్, డిఫరెంట్ కండిషన్స్. డోంట్ మేక్ అవర్ టీమ్ No. ఏలియన్ టు దట్. సెండ్ సమ్ ప్లేయర్స్ అండ్ మేక్ Exactly. దెమ్ ఎక్స్పీరియన్స్ దోస్ థింగ్స్. Yeah. బట్ అండ్ ఇంకో స్టాప్ థింకింగ్ కమర్షియల్లీ. స్పోర్ట్ ని స్పోర్టింగ్ గా ప్రమోట్ చేయాలి, Start thinking. కమర్షియల్ గా కాదు. Don't think about revenue, viewership, and all those. ఎగ్జాక్ట్లీ. ఆటోమేటిక్ Those ఐసీసీ will అండ్ come. బీసీసీ ఆర్ థింకింగ్ ఫర్ మీరు దట్. ఒక్క నిమిషం, అది కాదు, మీరు అందరికి ఒక్క నిమిషం. Think logically as well sometimes. మెయింటైన్ I just డెకరం want to put that. మెయింటైన్ డెకరం కిల్లెడ్ బై ఇంకా. అది కాదు. But yeah, that's a very good point. That's a very good point. And వెస్ట్ ఇండీస్ లో ఇండియా స్ట్రగుల్ అవుతుంది, అనుకోవడము అసెస్ చేయలేదు, ఇవన్నీ మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు. పిచ్చ లైట్ అసలు.
ఇది నేను No, no, నేను ఈ no. క్లోజింగ్ ఎందుకు స్టేట్మెంట్ లో ఇదే చెప్తున్నా. ఎందుకు ఆ, I లేదు have bro. valid point. ప్రశాంత్ Light అన్నా, it. అన్నా, Valid ఇప్పుడు point. less than a Light it. minute. I have valid points for that. I have valid point for that. ఇప్పుడు ఓకే వరకు మనం సుశాంత్ బ్రో, తీసుకెళ్ళి మన టీమ్ లో సుశాంత్ బ్రో, ఉన్న ప్లేయింగ్ లెవెల్ లో సుశాంత్ బ్రో, అన్నా అధ్యక్ష సుశాంత్ బ్రో ఇంకో లింక్ 30 seconds left ఇంకో లింక్, ఇంకో లింక్, 30 ఇంకో లింక్. seconds. హలో నమస్తే పార్ట్ 2 కి స్వాగతం సుస్వాగతం. చలో సుశాంత్ బ్రో తో కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ గో ఆన్. యా కంటిన్యూషన్ ఫ్రమ్ పార్ట్ 1. నా కన్సర్న్ ఏంటంటే ఎంతమంది ప్లేయర్స్ వెస్ట్ ఇండీస్ కండిషన్స్ కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు ఇప్పుడున్న 11 ప్లేయర్స్ లో. ఇప్పుడున్న రోహిత్ 11 శర్మ, విరాట్ కోహ్లీ, పాండ్యా, రిషబ్ పంత్, బూమ్రా, బుమ్రా, సిరాజ్, సిరాజ్. రిషబ్ పంత్ కూడా అన్ని matches ఆడాడు. సిరాజ్ కూడా సిరాజ్. 6 players. సిరాజ్ I can Yashasvi count 6 on my Jaiswal. fingers. How about Suryakumar Yadav. స్కై కూడా Yeah, ఆడాడు. seven. స్కై ఆడాడు. యశస్వి అదే జైస్వాల్. ఆడాడు 1 or 2 సిరీస్ అంతే. మీరు యశస్వి See, జైస్వాల్ నేను See, కౌంట్ చేశా అన్న 7. సుశాంత్ బ్రో ఇప్పుడు ఒక పాయింట్ బ్రో, ఇప్పుడు అమెరికన్ కండిషన్స్ కూడా ఎంతమంది అలవాటు అయ్యారు అని అన్న పాయింట్ కన్నా బుమ్రా వచ్చి అసలు అలవాటు లేని కండిషన్స్ కూడా వికెట్ తీసుకున్నాడు. సిరాజ్ గానీ బుమ్రా గానీ వీళ్ళు ఎవరైనా కానీ క్వాలిటీ అనేది ఫస్ట్ ప్లేయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వెన్ వి టాక్ అబౌట్ ఇండియన్ క్రికెట్, మనము ఈ 10 years నుంచి మనము టోర్నమెంట్లు గెలవట్లేదు అని అంత అరుస్తున్నాము. ఒక్క సెకండ్ రివర్స్ వేసి ఆలోచిద్దాము. నా చిన్నప్పటి నుంచి టోర్నమెంట్స్ వేర్ ఇండియా సెమీఫైనల్ స్టేజ్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఇండియా కమ్సే కమ్ సెమీఫైనల్స్ వెళ్తుంది. ఫైనల్స్ కి వెళ్ళి ఓడిపోతాం పక్కన పెట్టు, కమ్సే కమ్ సెమీఫైనల్స్. అరే బ్రో, ఇంకా బెటర్ సిచ్యువేషన్ లో ఉంటే ఫైనల్స్ కి వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం ఫైనల్స్ కి. లేదు నాట్ మన ఇండియన్ క్రికెట్ కి ఉన్న స్టాండర్డ్ ఏంది, ట్రోఫీ విన్ కాకపోవడం ఏంది. 2007 లో న్యూజిలాండ్ వాజ్ టఫ్, సౌత్ ఆఫ్రికా వాజ్ Yeah. టఫ్, ఆస్ట్రేలియా వాజ్ టఫ్, ఇంగ్లాండ్ వాజ్ టఫ్. అలాంటి టఫ్ అండ్ వి లాస్ట్ టు న్యూజిలాండ్ టు And we lost to New Zealand too. ఇప్పుడు 2010 న్యూజిలాండ్. తర్వాత ఇండియా మొనోపొలీ చేస్తుంది క్రికెట్ లో. ఎక్కడికి పోయినా గెలుస్తారు అనే. I'll tell you the bigger picture. See, it's all about money, Anna. Wherever money speaks, we will go there. Ante, I'm just telling you. వచ్చింది ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా అదే. Money is important kada. Don't commercialize the sport ది స్పోర్ట్. డోంట్ కమర్షియలైజ్ on viewership. ఆస్ట్రేలియా మీద ఆడుతున్నాం ఎక్కువ కావాలని అట్లా. See, like, ఇప్పుడు నువ్వు just look at our board. అంటే BCCI ని చూడు. Ritvik, for your kind information, Snehit, we are playing Australia every 2 years since 2000s. Yeah. అది ఎప్పటి నుంచో I agree to that. లాంగ్ బ్యాక్ See, నుంచి ఉంది. See, అండ్ అది విల్ బి అప్పటి హ్యావింగ్ ఏ నుంచోనే agree to బాక్సింగ్ that. డే టెస్ట్ మ్యాచ్. Boxing Day test match is also all there. టెస్ట్ మ్యాచ్ అవన్నీ మనకు కామన్ థింగ్స్ ఇవి. ఓకే So ఇప్పట్లో See, అవుతున్నాయి కానీ- కావు, it has been there. మా పాయింట్ ఏంటంటే ఐసీసీ ట్రోఫీ టైంలో ఇలా స్ప్లిట్ పాయింట్స్, అదే స్ప్లిట్ స్పోర్టింగ్ నేషన్స్ లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అండి? USA లో స్పోర్ట్ ని ప్రమోట్ చేయడం అనేది ఓకే, కానీ అది ప్రమోషన్ లా కాకుండా రెవెన్యూ జనరేషన్ లా చూస్తే మాత్రం దేర్ విల్ It is very bad. ఒక్క విషయం You నాకు lose అర్థం lot of కానిది fans. ఏంటంటే ఒక్క విషయం నాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ ఐసీసీని ద ఐడియా ఆఫ్ రెవెన్యూ జనరేషన్ ఆల్సో డజంట్ హర్ట్ మీ. ఫర్ ది సేక్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ పర్స్పెక్టివ్స్ ఆర్ యూఆర్ నాట్ క్రియేటింగ్ అకామిడిటీస్ విచ్ ఆర్ లాంగ్ టర్మ్. నువ్వు ఇప్పుడు స్పోర్ట్ డెవలప్ చేయాలనుకొని ఫుట్బాల్ కి చేసినట్టు క్రికెట్ కి కూడా చిన్న స్టేడియం కట్టేసి వీటిని డిస్మాంటిల్ చేయాలనుకోవడము ఇట్లాంటి కోసం ఈ స్టేజ్ లో ఇలాంటివి చేయకూడదు. ఫర్ సపోజ్ ఇప్పుడు చేయాలనుకుంటే ఫుల్ హార్టెడ్ గా చేయండి. రెండు, ఇప్పుడు కంప్లీట్ గా ఆ ఇండియా పాకిస్తాన్ ని అలాంటి కండిషన్స్ లో ఆడిపిద్దాం అనుకుంటున్నావు అని అనుకుంటే నేను ఒక పాయింట్ చెప్తున్నాను. యుఎస్ లో ఎక్కడా కూడా కరెక్ట్ కండిషన్స్ లేవు. న్యూయార్క్ లో ఏంటి అని అంటే ద ఓన్లీ థింగ్ ఐ సా వాస్ న్యూయార్క్ ఇస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ Bangladeshis, Pakistanis and Indians have an equal amount of share. అందుకే Sri వాళ్ళ Lankans matches as well. ఉన్నాయి. Sri Lankans కూడా. శ్రీలంకన్స్ ఏషియన్స్ అందరికి వచ్చి ఈక్వల్ గా ఉండే ప్లేస్ న్యూయార్క్ కాబట్టి న్యూయార్క్ లో పెట్టారు తప్ప ఒకవేళ డాలస్ వెళ్తే అవుట్ డిఫరెంట్ మనోళ్ళే ఉంటారు. Complete దానిలో Indian 50% తెలుగు వాళ్ళే ఉంటారు. Complete. 100% చెప్తున్నా domination. తెలుగు వాళ్ళే ఉంటారు. మనీష్ ఒప్పుకోడు, తెలుగు వాళ్ళే సగం మనీష్ ఉంటారు. ఒప్పుకో. 100%, మనీష్ ఒప్పుకో. 100%. ట్రేడ్ చేస్తే పాకిస్తాన్ 100%. వాళ్ళని మనం డామినేట్ చేసి వదులుతుండే. యుఎస్ మ్యాచ్ ఉన్నా కూడా మనం యుఎస్ వాళ్ళని డామినేట్ చేసి వదులుతుండే. అట్లా అయిపోయింది. ఫ్లారిడా ఉందనుకో, ఫ్లారిడా ఇస్ సచ్ అన్ హాలిడే స్పాట్.
దేర్ ఆర్ నాట్ మెనీ ఇండియన్స్ దేర్ కంపారిటివ్లీ. చాలా మంది హిస్పానిక్స్ దే హ్యాడ్ ఉన్నారు. టు ట్రావెల్స్, ఎస్పానియల్స్ చాలా మంది ట్రావెల్ చేసి రావాలి అక్కడికి. సో కండిషన్స్ పరంగా కన్నా హోమ్ అడ్వాంటేజ్ సైడ్ అడ్వాంటేజ్ కాకుండా నార్మల్ ఈ అడ్వాంటేజెస్ ఏమంటారు, బేసికలీ రెండు సైడ్స్ షేర్ ఈక్వల్ గా ఉండాలి ఈ కండిషన్స్ కోసం అని న్యూట్రల్ చెప్పి న్యూట్రల్ అడ్వాంటేజ్. న్యూట్రల్ వెన్యూ Neutral. ఉండాలని చెప్పి న్యూయార్క్ లో పెట్టారు. బట్ But అలా చేసినా కూడా but లెట్స్ but ఫేస్ నా ఇట్, వి point హ్యాడ్ ఏంటంటే 90% సపోర్ట్ Yeah, we had against 90% Pakistan. support against Pakistan. But 50-50 what's my point 60-40 ఉండేలే 60-40 ఉండేలే. no, అవును. దట్ షేర్ పాకిస్తాన్ వాళ్ళు అంత ప్రైస్ నా- పెట్టుకొని నా చూడలేరు బ్రో. మనోళ్ళు కూడా ఏమంత అయితే పెట్టలేరు bro. మన వాళ్ళంతా ఎవరు లేదు. సైకిల్ అమ్మాడు కదా బ్రో, ట్రాక్టర్ అమ్మాడు బ్రో వీడియో ఆన్ చేయి, వీడియో ఆన్ చేయి. నువ్వే Bike పెడుతున్నావు, అంతా నేను సడన్ గా నీ గొంతుని ఇలాంటి ఊపిరిలో పెట్టేది. ఎంత మంచి ట్రోల్ వేసినావు, వీడియోలు ఉండకపోతే ఆ. ఎట్లా? అయ్యో వి మిస్డ్ ఇట్. కానీ what we are just trying to sum up నా- everything నా point before we move on ఏంటంటే- to Indian. అన్నా నేను చెప్తా. యా 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 Just trying to sum up everything. Don't commercialize sport for creating ఇందాక కూడా ఇదే sponsorship. చెప్పినావు, మళ్ళీ ఏదో మరి- కొత్త చెప్పు. అప్పుడు అదే కదా చెప్పు, పాయింట్. మళ్ళీ నా చెప్పు. point. అదే కదా నా పాయింట్. point. ఇప్పుడు ఎన్నిసార్లు point సుశాంత్ bro, చెప్పు? సుశాంత్ bro. సుశాంత్ bro Pass చెప్పండి, ఉంది. సుశాంత్. నా పాయింట్ ఏంటంటే ఇలాంటి బిగ్గర్ ట్రోఫీ లీగ్ అవుతున్నప్పుడు గ్రూప్ స్టేజ్ అన్ని ఒక వెన్యూలో పెట్టుకొని లైక్ వెస్ట్ ఇండీస్ ఆర్ యుఎస్ఏ, దెన్ వీ హావ్ టు గో ఫర్ సూపర్ 8. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ సూపర్ 8 లో మన వాళ్ళు ఏమన్నా అటు ఇటు అయితే వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది మొత్తం పాయింట్ అంతా. 8 అంటే కానీ- వాళ్ళే face కానీ బ్రో లెట్ మీ జస్ట్ జంప్ అవుట్ ఆఫ్ ద టాపిక్ అండ్ కమ్ బ్యాక్ టు దిస్. బట్ రిలేటెడ్ గా 2011 లో బంగ్లాదేశ్ లో శ్రీలంకలో అండ్ ఇండియాలో మ్యాచెస్ జరిగాయి. కండిషన్స్ కొంచెం డిఫరెంట్ సబ్ సబ్ కాంటినెంట్ కాంటినెంట్ సేమ్ సబ్ కాంటినెంట్ కండిషన్. అయినా సరే సేమ్ కండిషన్స్ కాదు, ఎందుకంటే బెంగళూరు పిచ్ వాజ్ వే కొంచెం డిఫరెంట్ ఉండే ఆ రోజుల్లో పిచ్. ఇట్ ఈస్ నాట్ ద సేమ్, too much of seam bowling on it. Batting conditions unde because the ground is small, but it was Yeah. too much of Small seam ground. on it. Small Dimensions ground are- ante. see, if you go to dimensions Sri small, Lanka, yeah. it's different conditions. Sri Lanka it's a lot different. Sri Lanka ఇప్పుడు మనము శ్రీలంకన్ కండిషన్స్ ఇంకా బంగ్లాదేశ్ ఒకటే అనుకుంటాం. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది వాళ్ళలో. అందుకే Bangladesh చూడు, is the pitch. Bangladesh The pitches are not- slower very because of the slow. rain. Hmm. Because of the rain over there and close to the Exactly. that Sundarbans Delta. You go to Pakistan on the other hand, it is road. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే మన ఇండియన్స్ ఆ టైంలో ఐసీసీ గానీ బీసీసీఐ గానీ చాలా బ్రిలియంట్ గా హ్యాండిల్ చేసి ఇలాంటి మ్యాచెస్ ఇక్కడ కొన్ని పెట్టి అక్కడ కొన్ని పెట్టి ఆల్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చేలాగా. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ లో ఒకే ఒక మ్యాచ్ ఆడాం, ఎందుకంటే బంగ్లాదేశ్ లో match తక్కువ మ్యాచెస్ ఉండే. కానీ Opening శ్రీలంకలో match, Dhaka ఇండియాలో ఇండియాలో ఎవ్రీ టీమ్ హ్యాడ్ అ సెట్ ఆఫ్, అంటే పాకిస్తాన్ ఉట్టి మొహాలీలో Exactly. పాకిస్తాన్ ఉట్టి పాకిస్తాన్ ఎందుకు ఎందుకంటే- వాళ్ళు ఇండియాకి రానన్నారు, వాళ్ళకి వాళ్ళకి పెట్టామని అన్నారు. అవునా కానీ న్యూజిలాండ్ గానీ ఆస్ట్రేలియా గానీ అన్ని కండిషన్స్ లో మ్యాచెస్ ఆడారు. అదే మనోళ్ళు అంటున్నా చాలా నేను. బ్రిలియంట్ గా మేనేజ్ ఎందుకంటే చేశారు. ఆ రోజు Let's- మనం ఎందుకంటే చాలా World బాగా Cup- మేనేజ్ చేసాం షో. వీళ్ళు ఈ రోజు బాగా చేయలేదు, వాళ్ళు అది. ఏదో ఆలోచించి చేయలేదు కానీ క్వార్టర్ ఫైనల్ మనకి ఈ సెమీఫైనల్స్ culture ఆల్రెడీ ఉండే. వాళ్ళు అసెస్ చేయడానికి ఛాన్స్ ఉంది వాళ్ళకి. ఆల్రెడీ Hmm. ఆ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. కానీ ఇప్పుడు- సిస్టమ్ అన్ని పక్కన అన్నా- పెట్టే బ్రో, సిస్టమ్ అన్న అన్ని ఇప్పుడు పక్కన ఛాంపియన్స్ పెట్టేసి. ట్రోఫీ ఉంటుంది కదా. నౌ ఏమంటున్నారంటే లాహోర్ ఇంకా కరాచీలో దిల్ ప్లే ఆల్ ద మ్యాచ్, దిల్ పుట్ ఆల్ ద మ్యాచెస్ అని. Champions Why? Trophy ఎందుకు? అట్లీస్ట్ fun చేశారు రెండు స్టేడియంలు అక్కడ. అది కాదు, సుశాంత్ చెప్తుండే వాళ్ళు సెమీఫైనల్ అవన్నీ ఆడిర్రు, వాళ్ళకి పిచ్ అలవాటు అవుతుంది అని చెప్పి నాకు సడన్ గా మనం కూడా నాకౌట్ రాజస్థాన్ తో చెన్నైలో ఆడి ఫైనల్ చెన్నైలో ఆడినాము అదే గుర్తొస్తుంది. అది worst day bro. అది వదిలే, ఐపీఎల్ వదిలే, వర్స్ట్ డే అది మనకి. ఎందుకు 46 for 8. ఐపీఎల్ Oman. ఈజ్ మిక్చర్ ఆఫ్ ఆల్ ద టీమ్స్ కదా. ఐపీఎల్ ఈజ్ మిక్చర్ ఆఫ్ ఆల్ ద ప్లేయర్స్. ఇప్పుడు 46 మిక్సర్ for 8 Oman. స్టఫ్ అవన్నీ ఎందుకులే గానీ ఇప్పుడు కాదు కానీ సరే ఒక్కటి హైలైట్ ఏంటి తెలుసా, ఇంకా ఇండియా వర్సెస్ కెనడా గురించి డిస్కషన్ స్టార్ట్ కాలే. మాట్లాడుకోవడం ఎందుకంటే లేదు. మనం అందరం వీఆర్ వెరీ స్మార్ట్. We know ఇంకా the మన match దగ్గర is ఇంకో 2 anyways ఎపిసోడ్స్ going to be ఉన్నాయి. washed ఇంకో off. 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. కాదు, మ్యాచ్ ఎట్లన్నా వాష్ అవుట్ అవుతుందని మనం మంచి డిస్కషన్స్ తో కంటిన్యూ We అవుతున్నాం, all- which is yeah, great. yeah. Just to let you know guys, ఇప్పుడు Oman are సరే. 46 for 8. మీరందరూ జోష్లు ఉన్నారు, మిమ్మల్ని దించేస్తావు. సరే ఇప్పుడు మన వరల్డ్ కప్ ఫైనల్ గురించి మాట్లాడుకుందాం, ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ గురించి.
అన్నా ఎందుకు bro ఎందుకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చావన్నా? పాతకాలాలు ఎందుకు బ్రో? ఏ హోస్ట్ ఎవరు, జూమ్ హోస్ట్ ఎవరు, వీడిని మ్యూట్ ఓకే చేయండి. ఓకే ఒక్క సెకండ్, అభినవ్ మీరు అన్న ఒక విషయం అభినవ్ బ్రో, మీరు ఒక అభినవ్ బ్రో. విషయం మర్చిపోతున్నారు. అఖిలేష్ ఏం తెలుసా మనసులో, అరే వీళ్ళతో టాపిక్ లో నన్ను డిస్కస్ చేయట్లేరు, బొంగు వీళ్ళని ఆపేద్దాం ఫస్ట్ అని చెప్పి ఇలాంటి ఫ్యాక్టర్లు వస్తున్నాడు. నన్ను మాట్లాడినవ్వండి రా స్వామి అన్నట్టు అదే ఉంది. అదే సరే అదే. సరే, నేను ఓకే 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా, ఇంకా భయపడతారు మీరు. ట్రావిస్ సైడ్ ఒక 2-3 సీజన్లు ఆడిండు సిపిఎల్. దట్ ఈస్ ఆల్సో దేర్. అది కానీ కాదు. కానీ ఒక్క సరే విషయం సరే, బ్రో. అభినవ్ బ్రో, చెప్పు అఖిలేష్ చెప్పు. ట్రావిస్ హెడ్ వరల్డ్ కప్ గురించి వదిలేస్తే Hmm. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2022 లో ఇంగ్లాండ్ 10 వికెట్స్ తో గెలిచింది సెమీఫైనల్ లో. అవును 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అయితే ఆ ప్రభావం లక్కీలీ అన్న ఇంగ్లాండ్ ప్లీజ్ నాకౌట్ అవుతుంది. ప్లీజ్ Luckily England ప్లీజ్ knock out అవుతుంది. slowly it is turning into top 10 Indian cricket team heartbreaks video. యా ప్లీజ్ వి డోంట్ వాంట్ దట్. కానీ ఒక విషయం నేను అదే clear గా ట్రావిస్ హెడ్ చెప్తున్నాను. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా 100 కొట్టిందన్న. బా నా వీడియో అంతే అన్నాడు. సాయితేజ ఒకప్పుడు బ్రో సాయితేజ. వద్దు బ్రో. Because of వద్దన్నా one ప్లీజ్ liners. వద్దు బ్రో. కమెంట్స్ కూడా నాకు కానీ ఒక్క నిమిషం అభినవ్ బ్రో, ఏషియా కప్ లో హార్ట్ బ్రేక్స్ విషయానికి వస్తే 2016 T20 లైన్ చూడు. ఐ మీన్ నాట్ మేకింగ్ ఫన్ ఆర్ ఎనీథింగ్, నేను చెప్తున్నా ఈ అన్ని కూడా అండర్స్టాండ్. ఫైనల్స్ 2016 వెస్ట్ ఇండీస్ తో ఓడిపోయినాను చూడు వాంఖడేలో. అది ఎట్లా అంటే నేను చూస్తున్నా, అబ్బా నో బాల్స్. లెండిల్ సిమన్స్ గాంధీ బ్రో నో బాల్ బ్రో వదిలేసి బ్రో లెండిల్ సిమన్స్ గాంధీ అరే మిస్ హిట్ అయింది అని అనుకుంటున్నా, సెకండ్ స్టాండ్ లో పడుతుంది. అదే 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 Second ఎగ్జాక్ట్లీ. అరే మిస్ bro, ఇట్ అదైతే చెప్తున్నా, సెకండ్ ఇయర్ పోతుంది. అరే ఆడు ఏదో రాగేసి దట్ డే వచ్చిండు. నేను చెప్తున్నా కదా, ఐ అండర్స్టూడ్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ హ్యావ్ సో మచ్ పవర్. అంటే వాళ్ళ మిస్టేక్స్ కూడా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వెళ్తుంటే అంటే నువ్వే చూడన్నా. వాంకేడే గ్రౌండ్ కదా బ్రో, కాబట్టి చిన్న గ్రౌండ్. హైదరాబాద్ లో పెట్టాల్సింది బ్రో. బ్రో మరి ఆ సిరీస్ మొత్తం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసి, ఆ రోజు రసల్ వికెట్ విరాట్ కోహ్లీ తీసి పాపం. అసలు కాదు సిమెన్స్ ది విరాట్ Simmons. సిమెన్స్ లెండిల్ సిమన్స్ ది. సిమెన్స్ అండ్ వీడు కూడా సైకో ఉండే, శామ్యూల్స్ సైకో. బ్రో నా టాప్ 3 హార్ట్ బ్రేక్స్, నా టాప్ 3 హార్ట్ బ్రేక్స్. అన్నా, మీకు What are we? బ్రో నా టాప్ 3 హార్ట్ బ్రేక్స్ చెప్తాను. 2003 ఫైనల్స్, 17 సిటీ 2003 ఫైనల్స్, 2007 ఇండియా నాకింగ్ అవుట్ అండ్ ఇనిషియల్ మ్యాచ్ బంగ్లాదేశ్ ఓడిపోవడం. Bro, eliminate 2000 I'm shooting you. 2017 ఇండియా వర్సెస్ Trophy. పాకిస్తాన్ Champions ఛాంపియన్స్ ట్రోఫీ. బ్రో నేను లిటరల్ గా చెప్తున్నాను, 2017 అయిపోయిన తర్వాత 2019 వరల్డ్ కప్ వచ్చేంత వరకు నేను మ్యాచెస్ చూడలేదు. ఐ స్టాప్ వాచింగ్ మ్యాచెస్. 2018 లో బాగానే చేశాను మ్యాచెస్. వాళ్ళ దగ్గర నేను సిగ్గులేనండి బేసిక్లీ. వాళ్ళ చేతిలో, అంటే వాళ్ళ చేతిలో ఫైనల్స్ ఓడిపోవడం అన్నది షిట్ బ్రో. అది నువ్వు బ్రో బట్ అది కాదు, బట్ యు హావ్ టు గివ్ అది క్రెడిట్ కాదు. వేర్ ఇట్ ఇస్ డ్యూ. రిత్విక్, నేను రిత్విక్, అంటున్నా రిత్విక్. పాకిస్తాన్ ప్లేడ్ వెల్. Just hard break Favorite అవ్వాలి. ఆ Favorite మ్యాచ్ అవ్వాలి. లో కూడా ఫకర్ జమాన్ది నో బాల్. అదే ఇంకో దరిద్రం ఏంటి, that tournament- ఇట్లా ఆహా. నిజమే నిజమే పుండు బ్రో. మీద నువ్వు కాగితం వీడియో ఆన్ జల్లు- చేయి బ్రో. పుండు మీద Saitej కాగితం అన్న జల్లి నువ్వు పోతుంది. video బయట on చేయి. ఉన్నాం బ్రో. I want to see that expression. అది కాదు, ఒక్క నిమిషం స్నేహిత్ ఎంజాయ్ చేస్తున్నాడు అని రాహుల్ బి లైక్ ఇట్. సీరియస్. నన్ను entertain చేయండి. నన్ను అరే నువ్వు entertain మాస్ చేయండి. లాగింగ్ లోకి రారా, నువ్వు ఒక్క- మాస్ లాగింగ్ లోకి మీరు- రారా. మీరు ఇంక్లూడింగ్ పంపిద్దాం. నెక్స్ట్ ఒకటే లైన్ లో అన్ని హార్ట్ బ్రేక్ సమ్అప్ చేసేస్తా. అది మనకన్నా శ్రీలంక అండ్ పాకిస్తాన్ have Bangladesh. experienced ICC More. trophy success. యా Out of top 8 teams, we are the only team who has not won an ICC trophy in the last 10 years. బంగ్లాదేశ్ కూడా. ఏషియన్ టీమ్స్ లో మనమే పోయినా. ఏ, West Indies. బంగ్లాదేశ్ ని టాప్ అంటావు. వెస్ట్ ఇండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా గెలవలేదు అనుకో. అరే సౌత్ Hmm. ఆఫ్రికా గెలవదు, అది దట్ ఈస్ దేర్. బ్రో దట్ ఈస్ దేర్. అది Bro. DNA లో ఉంది. సౌత్ ఆఫ్రికా వాళ్ళ హార్ట్ బ్రేక్స్ తో పోలిస్తే మనది ఎంత బ్రో. అవుట్ అయిపోయి ఆర్సీబీ రికార్డ్ 47 ఆల్ అవుట్. ఆర్సీబీ రికార్డ్ దొబ్బింది. అసలు ఆల్రెడీ ఉగాది ఇంగ్లాండ్ దొబ్బేసింది కదా.
ఇంగ్లాండ్ ఓడిపోతుంది అని అనుకోవడము ఫస్ట్ ఇంగ్లాండ్ బుర్ర ఒమాన్. తక్కువతనం. అది కూడా ఫస్ట్ స్కాట్లాండ్ ని బీట్ చేయడానికి ఇంగ్లాండ్ చచ్చిపోతారు వాళ్ళు. స్కాట్లాండ్ మ్యాన్ వాళ్ళ ఆర్చ్ రైవల్స్ ఇంగ్లాండ్ కి. వాళ్ళు వాళ్ళు ఏదైనా కోసుకుంటారు పోయి ఇంగ్లాండ్ తో ఏది ఇంగ్లాండ్ స్కాట్లాండ్ బద్నాం అయిపోతారు వాళ్ళు. బద్నాం అయిపోతారు అవును, వాళ్ళు. నేను న్యూస్ విన్నా మిచ్ మార్ష్ మైట్ బి బ్యాన్ ఫర్ 2 matches అనుకుంటా. అది దేనికి? అట్లా ఇఫ్ wanted గా ఓడిపోతే. ఆస్ట్రేలియా వాంటెడ్ గా ఓడిపోతే స్కాట్లాండ్ కి. అంటే నీకు వాంటెడ్ ఓడిపోతుంది అనే దానికి కూడా ఐసీసీ రూల్స్ ఉన్నాయా? ఉంది. ఏం textbook లో రావి? master. ఇంగ్లాండ్ చెప్తున్నా కదా, వీళ్ళు 60 ఇంగ్లాండ్ మేక్స్ master వన్ bro. ఆఫ్ ద మోస్ట్ అంటే ఆ 2019 వరల్డ్ కప్ దగ్గరనే అర్థం చేసుకోవాలి. నీ రూల్ బుక్ గల్లీ ఇంటి క్రికెట్ తోట ఆడతారు చేసేటప్పుడు ఆ ఒకసారి. రోజుల్లో చిన్నప్పుడు అదేంది ఆ రోజుల్లో లూయిస్ 5 ఎవడో 7 చేశాడు నీ రూల్ బుక్. ఏం రూల్స్ అది? హౌ కెన్ యు టెల్ దే లాస్ట్ వాంటెడ్లీ? ఏంటిది అదే అంటున్నా. Apparently from the ICC code ఏదో రూల్ 22 పాయింట్ ఏదో ఉంది. If your team loses wantedly, your captain is banned for 2 matches. So if you look, నేను చెప్తున్నా, if Mitch Marsh gets banned, I think he'll miss ఇండియా మ్యాచ్ ఆడతాడా? ఆడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ప్రూవ్ అప్పుడే చేస్తారు? వస్తాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ He'll విల్ come దే back. ప్రూవ్ First దట్ of దే all, లాస్ట్ విత్ వాంటెడ్? సాయిదేశ బ్రో ఎలా ప్రూవ్ చేస్తావు? అదే ఎలా prove అదే చేస్తావు? కదా. అదే. ఏం చెప్తావు? ఒక్క నిమిషం. పాపం కెనడా టీం రా, మాట్లాడండి రా ఎవరన్నా. ఆ కెనడా ఏ, గురించి వదిలే, చెప్తా. వదిలే. లేదు. వదిలే, పక్కకి వెళ్ళండి. Shout out I want to to talk my about man it. Balaji Rao. Shout out to my అదే man I want to Balaji Rao. talk about Balaji Rao రా. బాలాజీరావు. I want to same. talk about Balaji Rao రా. Balaji Rao బూతులు తిట్టారు రా. తెలుగోడికి అన్యాయం జరిగిందిరా. అన్యాయం జరిగిందిరా. తెలుగోడికి అన్యాయం జరిగిందిరా. తమిళియన్ బ్రో, తమిళియన్. సరే కానీ 2019 వరల్డ్ కప్ ఎవరో గురించి మాట్లాడితే నేను చెప్తా. ఇంగ్లాండ్ Ah. ఫైనల్ గురించి నేను మాట్లాడే సెమీఫైనల్ వదిలేసాయి. Okay. చాలా Okay, మంది final, చెప్పారు final. ఇంగ్లాండ్ Final అంటే చీట్ చేసి గెలిచింది. నేను చాలా మంది చెప్పినరే బాబు, న్యూజిలాండ్ వెన్ దే ఆర్ గోయింగ్ టు బ్యాట్ దే న్యూ ఇఫ్ డ్రా అయితే మేము ఓడిపోతామని. అది అప్పటికప్పుడు పుట్టిన రూల్ కాదు అని చెప్పి చాలా మంది చెప్పి చచ్చిపోయినా. కానీ అన్న, They knew. you cannot decide a final on boundary count. That is what I'm Bro, trying to end there. Ritvik, if you can decide, if you cannot decide, that is secondary. But New Zealand knew. మేము డ్రా చేస్తే మేము ఓడిపోతాం నాకు తెలుసు. అది చీటింగ్ అవుతుంది. అఖిలేష్ ఒక విషయం చెప్తున్నాను నీకు. నువ్వు అన్నది 100% కరెక్ట్, బికాస్ దట్ ఈస్ ప్రాక్టికలీ ద రైట్ థింగ్, బికాస్ దే న్యూ ఇట్, దే లూజ్ ఇట్ ఇఫ్ దే గో టు ద సూపర్ ఓవర్ అండ్ దే డ్రా ఇట్. బట్ ఆన్ ది అదర్ సైడ్ దే నో ఇట్ ఫర్ ద రాంగ్ రీజన్స్ ఆల్సో. ఇప్పుడు అక్కడ ఉన్న రీజన్ ఏం పెద్ద బ్యూటిఫుల్ రీజన్ ఏం కాదు. లీగ్ స్టేజ్ నా పాయింట్ ఏంటంటే రెండు దే నో కదా. ఇప్పుడు చీటింగ్ గురించి నేను అనట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంగ్లాండ్ వన్ బై చీటింగ్, ఈ సొల్లు ఆగట్లేదు నేను. రూల్ బుక్స్ అంత ఇడియాటిక్ గా ఉన్నాయనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అదే ఇడియాటిక్ రూల్స్ గురించి వాళ్ళకు కూడా తెలుసు కదా. న్యూజిలాండ్ కి కూడా సింపుల్ రూల్స్ తెలుసు అంటే రూల్ బుక్ తెలుస్తుంది కదా. యూజ్లెస్ రూల్ బుక్ అది. రూల్ బుక్ అది నేను చెప్తున్నా బ్రో. ఇట్లా ఇద్దరు ఇప్పుడు బేసికల్ గా ఇద్దరు మొగాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు ఇంట్లో ఏదో ఏడిపిస్తే బోర్ కొట్టేసి వచ్చి ఇట్లా రూల్ బుక్ ఒకటి రాసుకున్నారు అనమాట. బట్ కమ్ వాట్ మే, దట్ వాజ్ అ ఫ్రీక్ ఇన్నింగ్స్ బై బెన్ స్టోక్స్. నేను అంటున్నా కదా, ఐ హావ్ నెవర్ సీన్ సచ్ అన్ ఇన్నింగ్స్ బై బెన్ స్టోక్స్. ముందు కూడా ఉంది కదా. అంటే బెన్ స్టోక్స్ ఆ ఇన్నింగ్స్ తర్వాత నుంచి he never came back into that form అంతే. Yeah, he never came into that form, exactly. He never came into that form. He dipped, only dipped. ఇంకా ఇట్లా జిమ్ అని లేపడానికి కూడా ఏం లేదు. ఎడ్బాస్టన్ ఆ సిరీస్ తర్వాతనే కదన్న అయ్యా బాబు, అది హెడింగ్లీ. That was also too good a knock. నేను అంటున్నా కదా, క్రేజీ నాక్. బెన్ స్టోక్స్ ఆ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు బయటకు రాలేదు. సరదాగా ఐపీఎల్ చేజ్ చేసిండు, ఓడిఐలో 189 కొట్టిండు, టెస్ట్ మ్యాచ్ లో 268 ఎంతో కదా కొట్టిండు. 268 టెస్ట్ మ్యాచ్ లో, దాని తర్వాత కొట్టలేదు. టెస్ట్ మ్యాచ్ లో యాషెస్ మాన్స్టర్స్ నాకు వచ్చింది దాని తర్వాతనే. అదే అంటున్నా, ఓడిఐలో 189 అసలు నేను మ్యాడ్నెస్ అయిపోతుండే. అది ఎవరితోటి, ఐ డోంట్ రిమెంబర్. షిట్, ఐర్లాండ్ కాదు. నాకు ఎందుకు గుర్తుందంటే 170 దగ్గర ఉన్నప్పుడు 6 కొడుతున్నాడు.
అరే ఈడు కొడతాడేమో అని చెప్పి ఫ్యాన్ కోడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా వీడియో ప్లే అయింది, వాడు అవుట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా ఉండే న్యూజిలాండ్ న్యూజిలాండ్ 182 న్యూజిలాండ్. కరెక్ట్. న్యూజిలాండ్ మీద కొట్టాడంటే సాహసం అని చెప్పుకోదు. ఇంకో న్యూజిలాండ్ వాడు పుట్టిన కూడా దేశమే కొట్టేశారు. కదా. తమ్ముళ్ళు కెనడా రా పాపం. సరే ఇండియా కెనడాది నేను I want to start off with one point. పునీత్ భాయ్ తోసి బ్రో పక్క తోసి I బ్రో. want I want to నెక్స్ట్ పార్టీ తోసి బ్రో. సుశాంత్ బ్రో ఒక సెకండ్. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకవేళ మ్యాచ్ జరిగితే దాని గురించి మాట్లాడతాము. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఇట్లాంటి టఫ్ కండిషన్స్ ఫ్రమ్ న్యూయార్క్ వేర్ ద బాల్ వాస్ వెరీ అన్ప్రెడిక్టబుల్. సడన్ గా మనం రప్ అని తీసుకొని 1 వీక్ లోపల ఇట్ ఇస్ ఫర్ ఎనీ టీమ్, నాట్ జస్ట్ అస్ ఎక్స్పోజర్ లేదనే టీం కాకుండా ఫర్ ఎనీ టీమ్ సడన్ గా మంచి కండిషన్స్ లో ఆడేసరికి ఇట్లా లంగ్స్ కిడ్నీలు అన్ని కూడా అరే ఏంట్రా బాల్ కరెక్ట్ ప్రిడిక్ట్ చేసినట్టే వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ అనే స్టేజ్ పోయేది యాక్చువల్లీ ఫ్లోరిడా మ్యాచ్ జరిగితే. ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ బెటర్ రిలీఫ్. రెండోది ఏంటి అని అంటే ఇంకోటి బిఫోర్ సూర్యకుమార్ యాదవ్ కొట్టడం అవన్నీ సెకండరీ. ఇంకోటి ఏంటంటే 100% ఇంకొక ఛాన్స్ ఇచ్చేవాళ్ళు విరాట్ అండ్ రోకో కాంబినేషన్, రోహిత్ అండ్ కోహ్లీ. I really don't want that combination to come up. I want Jaiswal to be introduced into the team. Or if you want to get in Samson on the top order, if you want to get Pant onto the top order, నువ్వు ఏదైనా చేసుకో. Number 3 లో ప్లీజ్ తెచ్చేది కోహ్లీని ప్లీజ్. Because Kohli is not able to I don't want to say this word again, he's not able to take the pressure of handling the role of an opener and a number 3 batsman at the same time. I think he's not ready for it. He was not, అంటే డైరెక్ట్ గా ఇప్పుడు నువ్వు వరల్డ్ కప్ లో వచ్చేసి నువ్వు ఈ రోల్ తీసేసుకో ఇండియాకి ఓపెనర్ గా అనేది ఎనీబడి ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ హార్డ్. అందులో he never opened for India for World Cups. He did no Asia Cup only once Rohit Sharma tho before this ICC T20 only once. But I feel they'll try the combination once again. If they fail, they'll bring in Jaiswal and push Kohli down to 3 and play Pant at 4. And then the batting order will follow accordingly. But I feel they should do that if Kohli fails again. అంటే మీరు అందరూ బట్ కొట్ అంటున్నారు, ఎక్కడ వెళ్ళి మా డూబే అన్న పిండం పెడమని చూస్తున్నారు. బట్ చెప్తున్నా ఇప్పుడు వై టీమ్ ఈస్ బ్యాకింగ్ డూబే అంటే వెస్ట్ ఇండీస్ పిచెస్ లో స్పిన్ ఆడతాడు, స్పిన్ గట్టిగా ఆడతాడని. హీ స్ట్రాంగ్ ఫర్ స్పిన్. See, even Samson is strong at spin. Ideally, if you look, even Samson is a good player of spin. Samson వద్దు బ్రో, అయిపోయింది. ఎంత వరకు సపోర్ట్ చేయాలో మనం బీయింగ్ అవుట్ ఆఫ్ BCCI మనం బాగా సపోర్ట్ చేసాం. శాంసన్ అండర్ రేటెడ్. ఒకప్పుడు అండర్ రేటెడ్, ఇప్పుడు ఓవర్ రేటెడ్. ఒక సెకండ్ ఒక్కొక్కరు మాట్లాడండి. మనీష్ I know Dubey is a good player of spin, but if he is expecting spin to be the same way as it was in India, he will be heavily delusional. ఎందుకంటే నిన్న మ్యాచ్ కూడా చూసాను, న్యూజిలాండ్ వర్సెస్ వెస్ట్ ఇండీస్. స్పిన్నర్స్ ఆర్ ప్లేయింగ్ సచ్ అ క్రూషల్ రోల్. అఖిల్ హుసేన్ డ్యామ్ అసలు. అఖిల్ హుసేన్ క్రేజీ కదా. కానీ ఇంకోటి చేపాక్ లో బ్లాక్ సాయిల్ పిక్చర్స్ మీద స్పిన్ దూబే ఎక్కువ ఆడలేదు. రెడ్ అండ్ బ్లాక్ దానిలోనే పెట్టుకొని ఆడారు. బికాస్ జడేజాకి బ్లాక్ సాయిల్ దాని మీద ఏడు ఉండదు అని వాళ్ళు అనుకుంటున్నారు. నాకు పర్సనల్ గా ఐ థింక్ బ్లాక్ సాయిల్ మీద కూడా జడేజా కెన్ బి ఎఫెక్టివ్. బ్లాక్ సాయిల్ మ్యాచెస్ చాలా తక్కువ ఆడాడు. ఆన్ ది అదర్ సైడ్ బ్లాక్ సాయిల్ పిక్చర్స్ మీద ఆడిన ప్రతిసారి దూబే ఫస్ట్ బ్యాటింగ్ ఉండే. సో honestly speaking, Dubey స్పిన్ కోసం ఆడుతున్నాడు అని అనుకోవడం foolish, because Pant also plays spin well. Also second point, he always came as an impact sub. He never played the full game. He always came as an impact sub. He's not a good fielder. అందరు వేరే బ్యాట్స్మెన్స్ తో కంపేర్ చేస్తే Dubey is the best player of spin. In fact, we need someone like him to play those spin innings. కానీ ఎంత వరకు ఎఫెక్టివ్ ఉంటాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే పక్కా ఉంది. Coming to your point, నిన్న మ్యాచ్ నేను చూసాను. అఖిల్ హుసేన్ ఏం బౌలింగ్ చేశాడు రా. I was surprised. చూసారా? లైక్ కాదు అఖిలేష్ గారు అసలు కంట్రోల్ చేయలేక అభినవ్ బ్రో బి లైక్ చెయ్యండి. అఖిలేష్ బ్రో బి లైక్ కెనడా రా పాపం.
ఏ ఆ అఖిలేష్, కెనడా ఐ మ్యాచ్ రా ఐ ఎక్స్పెక్ట్ కెనడా Dream కెప్టెన్ ఎక్స్పెక్ట్ కూడా ఇంకా సూపర్ మోర్ వేస్తుంది ఇన్వాల్వ్మెంట్ స్కిల్. ఫ్రమ్ యూ. డ్రీమ్ ఇంకా మ్యాచ్ Yeah. వేరే రా డిస్కషన్ ఉండాలి నీ అరే సైడ్ నుంచి అయితే. పాపం కెనడా కెనడా అని చెప్పి 10 సార్లు అడుస్తున్నా నేను. మా కెనడా కెనడా దాంట్లో అవసరం కెనడా లేదురా, కెప్టెన్ మ్యాచ్ బాగా వాష్ అవుట్ రా, అంటున్నా అఖిలేష్ మ్యాచ్ బ్రో ఎట్లైనా లైక్ వాష్ అవుట్. కెనడా రా సెకండ్ సెషన్ అయిపోయింది. అయినా కెనడా బ్రోనే అన్న, మనకన్నా కెనడా వద్దు. అయినా బ్రో మధ్యలో మనకన్నా సాయి ఏం తేజ వద్దు బ్రో మనం ఏదో మాట్లాడదాం. సాయి తేజ బ్రో ఏదో అన్నాడు మధ్యలో అల్టిమేట్ అన్నాడు. కెనడా కెప్టెన్ బాగా వేస్తున్నాను స్పిన్. కెనడా నిజంగా కెప్టెన్ బాగా స్పిన్ వేస్తాడంట. See, మొన్న నేను పాకిస్తాన్ ఇంతకీ వర్సెస్ పేరు కెనడా ఏంటి మ్యాచ్ బ్రో? చూసా కదా. రిత్విక్ కెనడా 11. కెనడా 11. నాకేం ఒకసారి తెలుసు అన్న. ఒకసారి ఓకే. చదవా కెనడా 11 చదవా ఓ లాస్ట్ ఎవరు ఒకసారి తెలీదా? ప్లీజ్. లేదు లేదు తెలియదు. లేదు లేదు కిరీటం తప్ప నాకు ఇంకెవరు హర్షదీప్ తెలియదు. సింగ్ నేను తెలుసు. చదువుతా. హేలిగర్ లేదు అఖిలేష్ నువ్వు చదువుతావా? హేలిగర్. చెప్తా ఆగు. ఆగండి ఆరన్ జాన్సన్, ఆ, రవీందర్ పాల్ సింగ్, నికోలస్ ఆ, కిల్టన్, ఆ, ఫర్జాద్ సింగ్, ఆ, జునేద్ సిద్దికి, ఆ, శ్రేయస్ ఏదో రయాన్ నవ్నీత్ ధాలివాల్, ఆ, రయాన్ పఠాన్, దిల్ప్రీత్ బాజ్వా, సాద్ బిన్ జఫర్, శ్రేయస్ మోవా, డిలోన్ వికెట్ కీపర్. హేజిల్కర్, జెర్మీ గార్డన్, కలీం సనా, నిఖిల్ దత్తా, రిష్వీర్ రాఘవ్ జోషి అంట. See, నేను భయ్యా, before we వీకెండ్ talk about this, ఒకటి. I want to talk రిటర్న్ గాడు సిపిఎల్ ఆడింది అనుకుంటా. కాదు, ఒక్క ప్లేయర్ కూడా తెలియదు అని అంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ అది నాకు కాదు, కిర్టన్ కాదు. తెలుసు అన్న, నికోలస్ కిర్టన్. నికోలస్ కీటన్. వాడు సిపిఎల్ ఆడింది. ప్లేయర్ టు వాచ్ I ఫ్రమ్ think కెనడా టీమ్ అయితే నికోలస్ కీటన్ ఒకడు, same. హేలిగర్. నేను ఒక మాట చెప్తే నాకైతే ఏమంటారు కెప్టెన్. కదా. అఖిలేష్ చెప్పు వీడికి. మీరు చెప్పండి. వాళ్ళని చూడటమే ఎక్కువ, దాంట్లో ప్లేయర్ టు వాచ్ అవుట్. వాళ్ళు నువ్వే లేదు, కదా కెనడా ఎందుకంటే మాట్లాడుతున్నారు మరి. నువ్వే కదా ఎందుకంటే కెనడా No, no. అంటుండే. ఎందుకంటే నికోలస్ కీటన్ ఫస్ట్ మ్యాచ్ లో 50 or 49 ఆట్ కొట్టిండే. 50-50. సెకండ్ మ్యాచ్ లో 49. సెకండ్ మ్యాచ్ 49 కొట్టాడు. లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ జాక్సన్ అయ్యాడు. అని ఎవరో మేబీ ఉండే. he might come back. కాదు, నేను- ఇవన్నీ హేలిగర్ కూడా అంతే. 11 కెనడా హేలిగర్ ప్లేయర్స్ కి, picked up. ఈ అన్ని 11 కెనడా ప్లేయర్స్ కి ఒకటే విష్ణు బాణం. అఖిల్ చెప్పు ఎవరు? సూర్యకుమార్ యాదవ్. యా, అయితే నేను ఒక్క స్టేట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను చంపండి దాని తర్వాత. అది కాదు, అది కాదు, అది కాదు. చెప్పన్నా. మీరు ఫిల్మ్ one second. చెప్పు. ఇది ఇంపార్టెంట్ మ్యాచా? కాదు. కాదు, పక్కా ఆడతాడు. మ్యాచ్ తెలిసిందే. ఇంపార్టెంట్. See, this match is important Bro, for Pakistan. Sky is almost like KL Rahul second version, bro. No, I like Rahul. No offense. I like Rahul. నాకు Okay, రాహుల్ చాలా they ఇష్టం. are all- నాకు కూడా Style రాహుల్. అయితే- నాకు అన్న, I నాకు also like చెప్పనా అన్న? 50 ball 50 run రాహుల్. అరే నో, ఎనీ డే ఐ చూస్ రాహుల్. ఎందుకంటే ఆడు మంచి ప్లేయర్. నేను సూర్యకుమార్ యాదవ్ ని వరల్డ్ కప్ ఫైనల్ లో ఐ నెవర్ ఫర్గివ్ హిమ్. నువ్వు కొట్టి 50 అవుట్ అవ్వు, నువ్వు అవుట్ అవ్వు, లేకపోతే పర్లేదు. పోయి కుల్దీప్ యాదవ్ స్ట్రైక్ ఇస్తావు నువ్వు. అరే ఆడు దేవుడు ఎవరన్నా bro. చెప్పాడు. నేను అనుకున్నా, అరే వాడు ఫస్ట్ బాల్ అవుట్ అయినా ఐ వుడ్ హావ్ ఫెల్ట్ హ్యాపీ. అటెంప్ట్ చేసి మంచి స్లాగ్. ఎవరో ఆ meme చూసారా లాస్ట్ మీరు? నేను వీడియోలో అందరికి ప్లేయర్ టు పంపించాను. వాచ్ ఫర్ అన్నారు. ఎవరో ఆహా. లాస్ట్ వీడియోలో ప్లేయర్ టు వాచ్ ఫర్ అన్నారు. ఆహా, అదే కదా. కాదు ఎవరో అది కాదు. ఎవరో అది. థింగ్స్. సూర్యకుమార్ యాదవ్ ది అల్టిమేట్ ఏంటంటే ఆ వీడియో చూసారా? సై సినిమా సూపర్ సినిమాలో శ్రేయాజీ షిండే ఇట్లా అలీగఢ్ తోటి strict నా Ah. కళ్ళు కాలిపోయి అట్లాగే పొజిషన్ ఉన్నాను కాబట్టి నిన్ను నమ్ముకోను. అరే కానీ One literally of bro, the best. అంటే లేదు, ఇప్పటికీ కూడా అనిపిస్తది, అరే నువ్వు ఫస్ట్ బాల్ కొట్టి అవుట్ అవురా పర్లేదు, కుల్దీప్ యాదవ్ స్ట్రైక్ చేయడం ఏంట్రా. See, నా అదే, పాయింట్ ఏంటంటే అరే ఓకే, సూర్యకుమార్ మ్యాచ్ యాదవ్ డిసిషన్స్ పక్కన ఇండియా కెనడా ఎట్లా గెలుస్తాంలే, ఓకే. ఈ ఆ, కరెంట్ లేదు. మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు? ఇంగ్లాండా, ఒమానా? ఇప్పుడు బై హౌ మెనీ వికెట్స్? ఇంగ్లాండ్ గెలుస్తారు. By 10 wickets. ఇంగ్లాండ్ పక్కన Three overs. కానీ కానీ Three అంటే overs ఒక అంటాడు విషయం. ఈడు. అంటే ఆ. వాళ్ళ స్కోర్ చూస్తే చాలా టఫ్ అనిపిస్తుంది ఇంగ్లాండ్ కి. అయ్యా ఓడిపోతారు. 10 నిమిషాలే ఉంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. చలో Jinx. చలో అన్న అట్లా ఇంకో లింక్ Jinx, పంపి come on. Jinx, come on. Jinx. నిద్ర వస్తుంది నాకు. ఏంది ఇది? ఇంకో లింక్ అంట. Let's go into the మనం- final మనం- segment. Factory ఉంది. Let's go into the Ragging final part ఉంది ఇంకా. segment. ర్యాగింగ్ పార్ట్ ఉంది. నేను పడుకుంటున్నా. Ragging తర్వాత నిద్ర చేసుకుందాం. లేదు. వెళ్ళిపోతున్నావా? Mass ragging host నేను. మనీష్. ఆహా, మాస్ రాగింగ్ okay. హోస్ట్ నేను. మాస్ రాగింగ్ ఇప్పుడు- హోస్ట్ okay. నేను, అఖిలేష్ కాదు. మనీష్ ఈ quiz అరే ఏమైంది మీరు- మనీష్? మీకు అర్థమవుతుందా? కూడా- పాపం రాహుల్ గారు ముఖం చూడు ఇట్లా.
అరే నన్ను మాట్లాడిన 2 hours నుంచి ఇలా కూర్చొని ఉన్నాను అనుకుంటున్నాడు. పొద్దున్న అదే ఎంటర్టైన్మెంగ్ సరే, సార్. సరే, వాడు సరే, మెయిన్ సరే. ఏం కంటెంట్ పని మాసాగింగ్ చేయకుండా వాడు ఇన్ని గంటలు మెయిన్ ఉంటే ఎంత క్యాండిడేట్, కష్టమో తెలుసా? నెక్స్ట్ సరే, వాడు సరే. మెయిన్ క్యాండిడేట్. కాదు నెక్స్ట్ ఎపిసోడ్ టైటిల్స్ వేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో స్టారింగ్ రాహుల్ వర్మ అండ్ స్నేహిత్ భువనగిరి. స్నేహిత్ స్నేహిత్ భువనగిరి. దాన్ని మాస్ ర్యాగింగ్ అనబోతాం, అది ఇంకో ఎపిసోడ్ మాస్ ర్యాగింగ్ స్టారింగ్ అది. కాదు కాదు ఒక Stay మంచి tuned, stay కాన్సెప్ట్ tuned. చెప్పనా, మనం నెక్స్ట్ దాంట్లో క్విజ్ ఆడతాం కదా. ఆ క్విజ్ ఎట్లా అంటే స్నేహిత్ రాహుల్ క్యాప్టెన్స్ అన్నమాట. ఫస్ట్ క్యాప్టెన్స్ ఆన్సర్ చేయాలి క్వశ్చన్స్. ఒకవేళ క్యాప్టెన్స్ ఆన్సర్ చేయకపోతే టీమ్మేట్స్ ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే, Okay, డన్ yeah. డన్. రే అదే అఖిలేష్ లాస్ట్ సెగ్మెంట్ కి వెళ్ళిపోదాం పద. వెళ్ళిపో. ఇంకోటి ఏదో అది ఒకటే పెట్టేద్దాం వీడియోలో, ఇంకేమొద్దు. క్వశ్చన్స్ అడిగేటప్పుడు At least రాహుల్ bro. స్నేహిత్ చేతులు ఇట్లానే ఉండాలి, లేదంటే కట్ ఎగ్జాక్ట్లీ, ఇలా పెట్టుకొని ఉండాలి. ఇలా. సో ఫైనల్ సెగ్మెంట్ ఏం మాట్లాడలేం కెనడా గురించి, పాపం. ఐ ఫీల్ పిటీ ఫర్ దెమ్. మ్యాచ్ కూడా కాదు కాబట్టి ఎట్లయినా ఈ రోజు విజువల్స్ చూసిన మొత్తం ఫ్లడ్స్ ఘోరం ఉంది సిచ్యువేషన్. ఏ కాదని అనుకుంటున్నా. అండ్ ఓకే, అయినా కానీ కాకపోయినా కానీ సరే, మన ధర్మం మనం చేద్దాం. ఫైనల్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. అందరికి అందరి పేర్లు చెప్తా, మళ్ళీ క్వశ్చన్ ఏం అడగను. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అండ్ 2 bold predictions. సుశాంత్. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఓన్లీ సార్. నీ స్టాండ్ తీసుకుంటా. స్కై. నేను అడిగా అని చెప్పిన, మళ్ళీ ప్లీజ్ గో ఆన్. బోల్డ్ ప్రొడక్షన్స్. మేబీ జైస్వాల్ వస్తాడేమో. ఓకే. విరాట్ at 3. ఓకే, బోల్డ్ ప్రిడిక్షన్. ఇంకా ఐ థింక్ కుల్చా విల్ కమ్ దిస్. లేదు, ఒకటే ప్రాక్టీస్ సెషన్ అవుతుంది కదా బ్రో నెక్స్ట్ కి. లైట్ తీసుకోని కానీ. అభినవ్. మై ప్లేయర్ టు వాచ్ అవుట్ విల్ బి చాలా అనవసరంగా ఆడిపిద్దాం కానీ అటుకేయా? దూబే అబ్బా, దూబే గారిని ఆడిపిద్దాం. ఆడగాడు బేసికల్ గా నా పాయింట్ కర్ణాటకదే. ఏంటంటే దూబేని ఆడిపించేసి కాలు ఇరుగొట్టేసాం అనుకో, రింకు సింగ్ వచ్చేస్తారు ప్రశాంతంగా. రిప్లేస్మెంట్ రింకు సింగ్ ఇంకా ఉన్నాడు టీమ్ లో. ఎందుకు అదే. రింకు సింగ్ ఇంకా ఉన్నాడు. మిగతా ఇద్దరు పంపించేస్తున్నారు. ఏం 3 లేదు, రిజర్వ్స్ లో ఇద్దరిని పంపించేస్తున్నారు. అభినవ్ రింకు బ్రో, సింగ్ ఒక్కడే ఉంటున్నాడు గిల్ టీమ్ ఇంకా తో ఆవేశం. పాటు. ఉమ్మన్ గిల్ ఇంకా అయ్యా ప్రిడిక్షన్స్ ఆవేశ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. అనా? ఇంకో లింక్ పంపే ఓపిక లేదు. ప్రిడిక్షన్ చెప్పి నేను వాడుకుంటా. ప్రిడిక్షన్. ఓకే. 2 ప్రిడిక్షన్స్. శివం దూబే 50. ఇంకో ప్రిడిక్షన్ ఏంటి అని అంటే శివన్ అక్షర్ దుబే పటేల్ 4 picking up 2 wickets. wickets. అక్షర్ పటేల్ 4 wickets. ఓ, మనీష్. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ రోహిత్ శర్మ. ఒకవేళ ప్లేయింగ్ 11 లోకి వస్తే యశస్వి జైస్వాల్ వచ్చి క్విక్ ఫైర్ 50 కొడతాడు. అందరినీ అరే దిస్ ఇస్ ద మిస్సింగ్ లింక్ అని ఒక రియలైజేషన్ తెప్పిస్తాడు. అండ్ సెకండ్ బోల్డ్ ప్రిడిక్షన్ వచ్చేసి హర్షదీప్ టు టేక్ 5 ఓకే ఫైన్. రిత్విక్. పెద్ద ప్లానింగ్. బోల్డ్ ప్రొడిక్షన్ విరాట్ కోహ్లీ టు ఫైర్. ప్రిడిక్షన్ విరాట్ కోహ్లీ టు స్కోర్ రన్స్. బోల్డ్ మై ప్రిడిక్షన్ అన్నా, చెప్పు. నేనే తప్పు చెప్పానా? ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ రోహిత్ శర్మ. And Predictions. 2 bold predictions are, one is Virat Kohli, second is Akshar Patel to take 3 wickets. రాహుల్. నాకు నిద్ర వస్తుంది పాప. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ హర్షదీప్ సింగ్. And bold predictions, Canada 70 all out, and we will chase it in 8 overs. ఇంకా హర్షదీప్ ఒక 4 wickets. చెప్పండి అందరూ చెప్పండి. స్నేహిత్. ప్లేయర్ టు వాచ్ అవుట్ సిరాజ్. అది సమ్మన్ ఎక్సైటెడ్ మీ. ఆటగాడు. సిరాజ్ టేకింగ్ 5 wickets. అంటే నేను ఎక్సైట్ చేయలేదా శివం డూబే చెప్పి? నేను డూబే పేరు చెప్దాం అనుకున్నా యాక్చువల్లీ. ఇంకా ప్రిడిక్షన్ మళ్ళీ కూడా ఎంత excited. బోల్డ్ Prediction? చెప్పుకోవాలంటే బోల్డ్ ప్రిడిక్షన్స్. నాకు బోల్డ్ ప్రిడిక్షన్ బోల్డ్ గా ఎవరు చెప్పలేదు స్నేహిత్, నువ్వే చెప్పాలి. సిరాజ్ టేకింగ్ 5 దెబ్బకి wickets. అఖిల్ పండుకోవద్దు నైట్ అంతా. సిరాజ్ టేకింగ్ 5 wickets. ఏ బ్రో నేను చెప్పాను కదా దూబే 2 wickets అని. సిరాజ్ టేకింగ్ 5 Bumrah taking wickets. 3 wickets. Bumrah taking 3 wickets. అది ఆబ్వియస్ రా బాబు. But I was-
సాయి ఒకటే తేజ, వస్తాను. హోప్ యూ డోంట్ డిసప్పాయింట్ మీ. అన్న ప్లేయర్ టు వాచ్ అవుట్ బుమ్రా. ఫస్ట్ ప్రిడిక్షన్ వాన పడుతుంది, సెకండ్ ప్రిడిక్షన్ కూడా వానే పడుతుంది. అజ్ఞాతవాసి ప్రెడిక్షన్ ఇది. అజ్ఞాతవాసి ప్రెడిక్షన్ ఇది. సూపర్ మాస్. అన్న నువ్వు చెప్పన్నా అజ్ఞాతంలో అఖిలేష్ ఉన్నాడా? అన్న. కాదు, మెయిన్ వైల్ ఫిలిప్ సాల్ట్ ఫస్ట్ బాల్ 6 కొట్టిండు పాపం అదే కదా. ఓపెన్ బౌలర్ కి. త్రీ ఓవర్స్ లో అయిపోతుంది అంత వేస్ట్. 3 overs మళ్ళీ కన్నా second- తక్కువే. ఒరేయ్ సెకండ్ Second బాల్ ball కూడా 6 six. కొట్టిండు. Six 8 ఆ, balls లో second ball కొట్టి సెకండ్ బాల్ కూడా దొబ్బుతారా 6 ఏంది? సేమ్ మేనర్. కాదు, 8 balls లో కొట్టి దొబ్బుతారా ఏంది? బ్రో అఖిలేష్ బ్రో చెప్దా. నేను చెప్పాలి మర్చిపోయినట్టున్నారు. Yeah. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ హార్దిక్ పాండ్యా. కేజీ బ్రో గుర్తొచ్చు. ప్రిడిక్షన్స్ వచ్చేసి ఫస్ట్ ప్రిడిక్షన్ Kit. కోహ్లీ మళ్ళీ లో స్కోరింగ్ కి పోతాడు. సెకండ్ ప్రిడిక్షన్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ 250+ స్ట్రైక్ రేట్. ఓహో అంటే 5 balls, Very 5 good. runs, 2 balls. బోల్డ్ అంటే మనీష్ five బోల్డ్. actually. థర్డ్ బాల్ బోల్డ్. అయ్యా అయ్యా అప్పుడు 250 రాదు. Salt అయ్యి. చలో అయిపోయింది. Nice. ఇక మ్యాచ్ Thank you. అయినా పడిపోయినా గుడ్ నైట్, పడుకుంటున్నా. అన్న లింక్. ఆసరాకి రెడీ అవ్వండి. మాస్ డ్రాగింగ్ రెడీ అవ్వండి గైస్. నేను మాస్ స్లీపింగ్ మా స్లీపింగ్ వెళ్ళిపో. చలో రివర్స్ చెప్తున్నా. Bye bye. నువ్వు వెళ్ళిపో, మేము రెడీ అవుతాం. వన్ సెకండ్ గైస్, నాకు తెలుసు ఒక్క నిమిషం. ఐఎమ్ 100% Sorry. షూర్ ఈ వీడియో ఇప్పటివరకు ఎవ్వరు చూడరు. 100%, 99 కదా 100. ఒకవేళ లేదు చూసిన దోత నాలాంటి దోతలకి బై ఎనీ ఛాన్స్ చూస్తే రైట్ అవే జాయిన్ అయిపోండి. రైట్ అవే నువ్వే గురిచే నువ్వే అంతే జాయిన్ అంతే. రా. Guys, we నీకోసం are వేచి ఉంది recruiting. రా. We are recruiting young recruiting. cricket lovers. యా తెలుగు మాట్లాడినా, అదే హిందీ అంటున్నా, మాట్లాడినా, అంటున్నా. ఇంగ్లీష్ మాట్లాడినా ప్లీజ్ రా. 99.99 బార్ మొత్తం ఎవ్వరు చూడరు. ఆ 0.001% ఉంటే ఎవరు నన్ను మర్చిపోతున్నావు బ్రో, నన్ను మర్చిపోతున్నావు ఆ, bro నువ్వు. అన్న అంటే బెస్ట్ అన్నా, మీ ఎగ్జాంపుల్ అందరిలో ఎవరైనా రిక్రూట్ అయ్యి వచ్చారా? లేదా Yes. ఉన్నారు కదా. ఫ్రెండ్స్ సుశాంత్ bro. తెలిసి అని వచ్చారా? సుశాంత్ First బ్రో one to రిక్రూట్ get అయ్యి recruited. వచ్చిండు. Myself. ఫస్ట్ వన్ టు Star గెట్ batch. రిక్రూటెడ్ నేను. రాహుల్ కూడా recruit ఏ. నేను రిక్రూటే. 2 years నేను back నేను అనుకుంటా. రిక్రూటే. నేను రిక్రూటే. యూట్యూబ్ మెయిల్ లో వీడియో పంపించమన్నారు నన్ను. I'm from time is well. అంత ప్రాసెస్ అన్న, ఉంటుందా? మెయిల్ తొందరగా వీడియో కానీ అన్న. పంపుతున్నారా? టీజర్ వీడియో పంపించమన్నారు నన్ను. ఏం నన్ను వీడియో కూడా పంపించమంది. ఎవరు ఈశాన్ రా? అయితే ఏం వీడియో అయితే- పంపినావు రాహుల్? అయితే అదే అయితే అన్న. అదే నేను పంపించుకున్నాడు రెఫరెన్స్ అప్పుడు. బ్యాచ్ లాగా ఉంది. అయితే ఇదేదో ఆ? ఇది నేను రెఫరెన్స్ బ్యాచ్ అయి ఉంటాను. అయితే యూట్యూబ్ రెఫరెన్స్. అది అదే కాదు మా రాహుల్ ఏం వీడియో పంపినాను? అవి మేము అవునా, అవి మేము Sunrise మాస్ ర్యాగింగ్ లో వచ్చా? మాస్ మాట్లాడుకుంటాం. ర్యాగింగ్ మాస్ ర్యాగింగ్ లో మాట్లాడుకుంటాం. వచ్చేయండి, వచ్చేయండి. పడుకో. టీమ్ మాస్ ర్యాగింగ్ లోకి వచ్చేయండి. చలో ఆ. బాయ్ గైస్, బాయ్. థ్యాంక్ యూ Bye, సో bye, మచ్ bye. ఫర్ యువర్ వాల్యుబుల్ అన్న టైం. కొత్త లింక్. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ డు లైక్ అండ్ షేర్.